ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రత్యక్ష ప్రసారాన్ని మీ ముందుకు తీసుకొని వస్తుంది రక్షణ టీవీ. మారనాథ విశ్వాస సమాజం విజయవాడ నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈరోజు ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో సువార్తికుని స్వాగతం అనే ఈ కార్యక్రమంలో పాస్టర్ అల్లూరి విశ్వప్రసాద్ గారు, అలాగే వారి ప్రియ సతీమణి అల్లూరి లతా ప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారి ఇరువురికి మీ అందరి తరఫున రక్షణ టీవీ యాజమాన్యం తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాను. పాస్టర్ గారు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఏకీభవించి. ప్రేమల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడవు. కాలాలు సమయాలు సమస్తం నీ ఆధీనంలో ఉన్నాయి. మేము ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ ప్రాంతాల్లో, ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఉన్నా నువ్వు మాకందరికీ సమీపంగా ఉంటూ ఆత్మరూపువై మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ఒకప్పుడు మేము ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఈ కమ్యూనికేషన్ ద్వారా దూరంగా ఉన్నప్పటికీ ఇదిగో మీడియా ద్వారా మేమందరం ఒకే చోట ఉండి ఆయా ప్రదేశాల్లో ఉండి ఆయా ప్రాంతాల్లో ఉండి మేము ఈ విధంగా ముచ్చరించడానికి, ఒకరినొకరు పరిచయాలు చేసుకోవడానికి, అనుభవాలు పంచుకోవడానికి, ఒకరినొకరు స్వాగతించుకోవడానికి మాకు ఈ రక్షణ టీవీ ద్వారా మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. చైర్మన్ గారు, చెక్కుల బెన్హర్ గారు మా మధ్యలో వారి టీంతో ఈరోజు ఇలా ఉండటం, ఇక్కడి నుంచి మేము ఈ కార్యక్రమాన్ని ఇలా మరి మేము ప్రదర్శించడానికి, అలాగే చూపించడానికి, అలాగే మేము మాట్లాడుకోవడానికి మాకింత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం అంతటిలో మీరు మాతో ఉండి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క కార్యక్రమం మీరందరూ చూస్తున్నట్టుగానే పాస్టర్ గారి యొక్క జీవితం చిన్నప్పటి నుంచి, బాల్యం నుంచి ఏ రకంగా ఉండింది, అలాగే వారి ప్రియ సతీమణి లతా గారు, వారి యొక్క పెంపకం, దైవజనులు గొల్లపల్లి మోసెస్ చౌదరి గారి కూతురు, మరి వారి యొక్క బాల్యం, వారు ఎలా సేవలోకి వచ్చారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా విశ్వప్రసాద్ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతాము. అయ్యా, మీరు మీ బాల్యం ఎక్కడ, యేసుప్రభుని తెలుసుకున్న కుటుంబంలో జన్మించారా, లేకపోతే మీరే యేసుప్రభుని తెలుసుకున్నారా? ఏలూరు దగ్గర కురేళ్ళగూడెం చిన్న గ్రామం. అది ఒక హైందవ కుటుంబంలో నేను పుట్టాను. నా పేరు కూడా నాకు పెట్టడం వెంకటేశ్వరరావు అని పెట్టారు. చిన్నప్పుడు మాటలు వచ్చాయి కాదు. నీ పేరు ఏంటంటే వెంకటేశ్వర అనేవాడు. అంత నెత్తిగా పుట్టాను. ఓకే. అయితే మా అమ్మగారు ఈ దేవుణ్ణి తెలుసుకోవటం ముందు, అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు ఈ దేవుడు ప్రత్యక్షమై ఆపరేషన్ లేకుండా కడుపులో గడ్డ ఉంటే ప్రార్థిస్తే అది కరిగిపోయింది. అలా అమ్మ దేవుణ్ణి తెలుసుకోవటం, మా కుటుంబంలోకి దేవుడు వచ్చాడు. ఆ సమయంలో విగ్రహారాధన కుటుంబంలోనే ఉన్నాం. అమ్మకైతే ప్రార్థన చేసుకునేది. అయితే దైవజనులు మోసెస్ చౌదరి గారు, వారు ఏలూరులో సేవ చేసేవారు. బాబురావు గారు అని, వారు మా గ్రామంలో సేవ చేసేవారు. అలా పరిచయాలు ఏర్పడటం. మా ఊరు వచ్చి పాస్టర్ గారు యవనస్తులుగా ఉన్నప్పుడు సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. అప్పుడు అమ్మ ఇన్స్పైర్ అయ్యి మా అబ్బాయి కూడా ఇలా అయితే బాగుంటుంది అని చెప్పి, మాటలు రావు కదా ఆ సమయంలో, అలా ప్రార్థన చేసుకోవటం. తర్వాత కాలంలో దేవుడు అమ్మతో మాట్లాడటం, ఇవన్నీ జరిగాయి. కానీ తర్వాత కాలంలో నేను యవనస్తులుగా 11-12 సంవత్సరాలు వచ్చినప్పుడు దైవజనులు ఏలూరు నుంచి కాకినాడ వెళ్ళారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అక్కడ ఈ ఒక సంస్థలో వారు పనిచేయటం. ఆ సమయంలో అక్కడ నేను ఒక సంవత్సరం పాటు అక్కడికి వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక కుటుంబ ప్రార్థనలో దైవజనులు చెప్పే ఆ మాటలు, లేకపోతే జరుగుతున్న సంభవాలు చెప్తున్నప్పుడు నేను చిన్న వయసులోనే నేను పాపనని, నా పాపాలు నేను ఒప్పుకోవడం, నాతో పాటు మోసెస్ చౌదరి గారు, మేనల్డ్ గారు, శైలస్ ప్రకాష్ గారు అని వారు ప్రస్తుతం విశాఖపట్నంలో సేవ చేస్తున్నారు. వారు తర్వాత వారి సతీమణి, ఇప్పుడు నాకు వదిన గారు అయింది, పద్మ గారు, అందరం ఒకే రోజు ఒక కుటుంబ ప్రార్థనలు ఈ దేవుని తెలుసు. అలా నా జీవితంలోకి ప్రభు ప్రవేశించింది. 12 years old అనమాట, 12 సంవత్సరాలు. అంత చిన్న వయసులో దేవుణ్ణి ఎప్పుడైనా మీ జీవితంలో యేసు ప్రభువుని తెలుసుకున్నాక మీ బంధువుల్లో ఎవరైనా ఈ రకమైన అంటే తక్కువ జాతి సంబంధిత దేవుణ్ణి మీరెందుకు యాక్సెప్ట్ చేశారు అని ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన రోజులు ఉన్నాయి? ఇబ్బంది అసలు ఆరంభం నేను ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నానో మా నాన్నగారే స్టార్టింగ్ ఇంట్లో నుంచే ఫాదరే అనేవారు, ఇదిగో నువ్వు మతం పుచ్చుకుంది కాకుండా వీడిని కూడా మతంలో దింపేశావు. ఏదో చదువుకుంటారు, ఏదో మోసెస్ చౌదరి గారు ఏదో కాకినాడ చదువుకుంటానని పంపిస్తే వాడు మతం పట్టుకొచ్చాడు అని. వచ్చిన తర్వాత నేనేం చేసేవానంటే
మా ఊరు 1 సంవత్సరం ఉన్నాను అక్కడ. తర్వాత వచ్చేసాను 77లో, 78కి వచ్చేసాను మా ఊరు మళ్ళీ. మా ఊరు పాస్టర్ గారితో చుట్టుపక్కల విలేజెస్కి వెళ్ళేవాడు ఆయనతో పాటు. ఓకే. అప్పుడు నాకు మాటలు రావు, కానీ దేవుడు అద్భుత రీతిగా స్వస్థతనిచ్చి. ఎందుకంటే పదే పదే మాటలు రావు అని అంటున్నారు, ఏంటి ప్రాబ్లం ఏంటి? అదే మెత్తిగా ఉండేది అనమాట. ఓకే, మరి ఎట్లా? అదే దేవుడు అద్భుత రీతిగా ఎప్పుడైతే ప్రార్థన చేసి రక్షణ పొందుకున్నానో అప్పుడు ఈ సండే స్కూల్లో పాటలు మొదలు పెట్టింది. ఓకే. అయితే స్టార్టింగ్ ప్రాబ్లం, స్టాపింగ్ ప్రాబ్లం రెండు ఉన్నాయి. ఓకే. అయితే ఎప్పుడైతే అలా మొదలు పెట్టానో దేవుడు ఆ విధంగా నాకు హీల్ చేయటం మొదలు పెట్టాడు. నేను మళ్ళీ సేవలోకి వచ్చేటప్పటికి దేవుడు అద్భుత రీతిగా క్లియర్గా అసలు ఎక్కడ ఎటువంటి తేడా లేకుండా ఒక మెడకల్ అద్భుతం చేశాడు. వింటూ ఉంటే అసలు ఆశ్చర్యంగా అది అలా దేవుడు చేశాడు. అప్పుడు వారితో పాటు అక్కడ ఆ విధంగా ఈ దేవుని తెలుసు. మా ఊరు వచ్చేసిన తర్వాత ఇవి వెళుతుంటే ఇదే వ్యతిరేకత. నువ్వు ఏదో మతం, వీడు కిరిస్తాను పోడని, డేవిడ్ అని, దావీద్ అని ఇట్లా పిలుస్తూ ఉంటారు. మా బావగారు మా ఇంట్లో బయట ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు ఎప్పుడు విమర్శిస్తూనే ఉండేవారు. అయినప్పటికీ కూడా ఆ పాస్టర్ గారు వెనకాలే సేవలో తిరిగేవాడు. ఓకే. ఏ రకమైన అంటే ఇబ్బంది అనిపించలేదు? అంటే కొంచెం భయం వేసింది. అందరూ అంటుంటే ఏంటంటున్నారు, అసలు నేను తెలుసుకుంది వాస్తవమా కాదా, నేను ఎలా చిన్న వయసు 13 years 14 yearsలో దాన్ని అట్లా మనం కష్టమే రికగ్నైజ్ చేయడం టేక్స్ టైం. అయితే దేవుడు అంటే మాత్రం చాలు, ఎవరైనా ఈ దేవుడిని ఏదైనా అంటే కుట్టేవాడిని, వాడు కొట్టకూడదు కదా మనం, వాడిదైతే మనం తిట్టేవాడు. అమ్మ, మీరు మీ యొక్క బాల్యం చెప్పండి. మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎప్పటి నుంచి సేవలోకి వచ్చారు? నాన్నగారు మేము పుట్టినాటికే నాన్నగారు దేవుని నమ్ముకుని ఉండడం వల్ల దాదాపుగా మేము ఒక ప్రభువుని నమ్మిన కుటుంబంలో పుట్టినట్లే. లైక్ ఎన్నో జనరేషన్ అండి? నాన్నగారు 2nd generation, మేము 3rd generation. మేము 4 ఆడపిల్లలం అండి. కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే ప్రతిసారి ఎప్పుడు ఇట్లాంటి స్టోరీస్, సమరయ స్త్రీ గురించి, తప్పిపోయిన కుమారుడు గురించి, ఇట్లా రక్షణ గురించి చెప్పేవారు. చెప్తే నాకు ఎట్లా ఉండేదంటే, నేను పాస్టర్ గారు అమ్మాయిని కదా, నాకు మళ్ళీ ప్రత్యేకంగా రక్షణ ఎందుకు, అమ్మ నాన్నగారు ప్రార్థన చేసుకుంటారు కదా, వాళ్ళతో పాటు పరలోకం వెళ్ళిపోవచ్చు, అలా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం మనం, ఇక మనకి ఇంకేం అక్కర్లేదు అనుకునేదాన్ని. ప్రార్థన అనేది మా ఫ్యామిలీకి ఒక బేసిక్ ఫౌండేషన్ అన్నమాట. పాస్టర్ గారు కూడా అదే చెప్పారు చిన్నప్పటి నుంచి. దాంతో ఒక కుటుంబ ప్రార్థనలో నాన్నగారు మాట్లాడుతూ, లతమ్మ ఈ రోజు కనుక ప్రభు వస్తే 2వసారి వస్తానన్నాడు, యేసు ప్రభు కనుక వస్తే నువ్వు రావు మాతో, ఎందుకంటే నువ్వు రక్షించబడలేదు కదా, మేము వెళ్తాము, నాయనమ్మ, అమ్మ, నేను, అక్కాళ్ళు అందరం వెళ్తాం కానీ నువ్వు రావు అన్నారు. అనేసరికి నా మనసుకి ఎందుకో బాధ అనిపించింది. అంతకుముందు ఎప్పుడన్నా కన్నీటి ప్రార్థన, ఏడ్చి ప్రార్థన చేయడం అంటే అమ్మ కోపడితేనో లేకపోతే నాన్నగారు దెబ్బేస్తేనో ఏడుపు వస్తుంది, కానీ ఊరికనే ఏడుపు ఎందుకు వస్తుందో అనుకునేదాన్ని, రాదు కదా అని. కానీ నాన్నగారు ఎప్పుడు చెప్పినప్పుడు రక్షణ అంటే పశ్చాత్తాపం, అది మొదటిగా కలగాలి మీకు, దేవునితో మీరు పాపినని గ్రహించి ఒప్పుకుని ఆ పశ్చాత్తాపం కలగాలని చెప్పేవారు. ఆ రోజు నాన్నగారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో, నువ్వు రావు, యేసు ప్రభు వస్తే మాతో పాటు పరలోకం అని అన్నారో, నాకు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది. అరే నేను పాపిననే కదా, నేను దేవుని రాజ్యంలోనికి చేరలేకపోతున్నానని చెప్తున్నారు, కాబట్టి నా పాపపు స్థితిని నేను విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలని ఆ రోజు కుటుంబ ప్రార్థనలో, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని ప్రార్థన చేసుకున్నానని చాలా ఏడ్చి ప్రార్థన చేసి, ఆ రాత్రి చాలా విచిత్రంగా ఏదో సంథింగ్ నాలో నుంచి పోయినట్లుగా, ఎక్కడో తెలియని ఆనందం, ఇంతకు ముందు కంటే కూడా మించిన ఆనందం, సంతోషం, అది దేవుడిచ్చింది, ప్రభువు ద్వారా నేను పొందుకున్నాను. పశ్చాత్తాప పడడం వల్ల, నేను పాపిని ఒప్పుకోవడం వల్ల దేవుడు నన్ను రక్షించాడు, నాకు రక్షణ భాగ్యం ఇచ్చాడని ఆ రోజుతో కన్ఫర్మ్. విన్నారా దయచేసి వీక్షకులు, మీ పాస్టర్, ఒకవేళ మీ డాడీ పాస్టర్ అయితే ఓ ట్రైన్ ఇంజన్ ఉంది కదా, దాని వెనకాల పడి వేరేవి అటాచ్ అయ్యి వస్తాయి పరలోకానికి అనేది లేదు. ఇంజిన్ యాక్సెప్ట్ చేస్తే ఇంజిన్ వరకే దేవుడు తీసుకుంటాడు, లింక్ ఉంది కదా అని చెప్పి తీసుకోవడం పరలోకం చేత కాదు, అట్లా వెళ్ళడానికి కుదరదు. పాస్టర్ గారి కూతురైనా కూడా ఇంకొక విషయం చెప్తాను, యేసు ప్రభుని కన్న తల్లి మరియమాత కూడా దేవుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే తప్ప పరలోక రాజ్యానికి వెళ్ళదు ఆవిడ. కాబట్టి దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్భుతమైన విషయం లతా గారు చెప్పారు, కాబట్టి ఆ యొక్క విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అమ్మ, ఇంకా మీ చదువు, మీ యొక్క విషయాలు, ఎంతమంది మీ కుటుంబం?
మేము అమ్మ నాన్నగారు మేము నలుగురు ఆడపిల్లలమండి. స్టడీస్ దగ్గరకు వచ్చేసరికి నేను ఇంటర్మీడియట్ వరకే చదివాను. ఆ తర్వాత నాకు పెద్దగా ఈ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, దానికి తోడు నేను ఏ కోర్సు ఎందులోకి వెళ్ళినా కూడా ఫెయిల్యూర్స్, దాంతో ఏంటంటే తెలియని డిసప్పాయింట్మెంట్, నేను ఏది చేసినా కూడా సక్సెస్ అవ్వను అనే అదో రకమైన డిసప్పాయింట్తో నేను ఇంటర్మీడియట్తో ఆఫ్ చేసేసాను. అప్పుడు నాన్నగారు కూడా సరే నువ్వు చదవలేకపోతే మానేసేయమన్నారు. మానేసాను. ఓకే, ఇంటర్మీడియట్ అంతే, దట్స్ ఇట్. ఓకే, మరి వాక్యం అనర్గళంగా చెప్పే తలాంతు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటర్మీడియట్ ఆపేసిన తర్వాత ఖాళీగా ఉన్నాను కదా అని పెళ్లి చేసేసారు. నాన్నగారు సువార్త నిమిత్తం విలేజెస్కి వెళ్ళినప్పుడు నాన్నగారితో పాటు స్కూటర్ మీద మీటింగ్స్కి వెళ్ళిపోయేదాన్ని. నాకు ఎక్కువ ట్రైనింగ్ నేను ఎక్కడ పొందుకున్నానంటే నాన్నగారి ప్రీచింగ్స్ ద్వారానే నేను పొందుకున్నాను. అదే నా బెస్ట్ బైబిల్ ట్రైనింగ్ కోర్స్. మంచి విషయాన్ని మీ దగ్గర నుంచి నేను వింటా ఉన్నాను పదే పదే, నాన్నగారు నాన్నగారు అనే మాట. కుటుంబ ప్రార్థన, దాంట్లో కుటుంబ ప్రార్థనలో మామూలుగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునే అలవాటు ఉంటుంది, కానీ వాక్యం చెప్పి ఆల్టర్ కాల్ ఇచ్చే ఆ సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి ఇంట్లో. ఆ విషయం అంటే పాస్టర్గా ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఆ రకంగా చెప్పేవారా, లేకపోతే రెగ్యులర్గా ఆ రకంగా? అసలు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కుటుంబ ప్రార్థన ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసేవాళ్ళం అండి. ఓకే, అది ఇన్ఫార్మల్గా ఉండేది. ఏదో కూర్చోబెట్టి బైబిల్స్ తీసి మీరందరూ పాట పాడండి, ఆ తర్వాత వాక్యం చెప్తాను, ఆ తర్వాత ప్రార్థన అన్నట్లు ఉండేది కాదు. పిల్లలు ఏం చేద్దాం ఈరోజు అని అనేవారు. సరదాగా ఆడుకుందాం అని అంటే ఏదైనా చిన్న చైనీస్ చెక్కర్స్ అని ఇట్లాంటిది ఏదైనా గేమ్ మొదలు పెట్టేవాళ్ళు. ఆ తర్వాత నెమ్మదిగా అది పక్కన పెట్టేసి బైబిల్లో ఈ స్టోరీ తెలుసా మీకు అని నాన్నగారు అట్లా ఇన్ఫార్మల్గా మమ్మల్ని ఫ్యామిలీ ప్రేయర్లోకి నడిపించేవారు. అది మాకు ఏంటంటే అది మంచి ఈవినింగ్ అయిపోయేది. దానికోసం మేము వెయిట్ చేసేవాళ్ళం. నాన్నగారు ఎప్పుడైనా ఎవాంజలిస్ట్గా పనిచేశారు. అప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీటింగ్స్కి లేట్ నైట్ వచ్చేవారు. వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు వస్తారా నాన్నగారు, ఎప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందా అని ఎదురు చూసేవాళ్ళం. దట్ వాస్ ద బెస్ట్ టైం అన్నమాట. పాస్టర్ గారు, మరి మీరు ఒంటరిగా మమ్మీ మీరు మాత్రమే దేవుని తెలుసుకున్నారు కదా, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉండేది ప్రార్థనా జీవితం? మేము వచ్చిన తర్వాత అమ్మ అంతే, అమ్మ కూడా అట్లాగే ఎప్పుడు ఉదయం సాయంత్రం ప్రార్థన చేయడం, అమ్మతో పాటు నేను కూడా కొద్దిసేపు కూర్చోవడం అట్లా జరిగేది. అక్క నాకు ఇద్దరు చెల్లెళ్ళు, నలుగురు. ఓకే, అందరూ దేవుని తెలుసుకున్నారు. ఇప్పుడు దేవుని తెలుసుకున్నారు, అందరూ సేవలు సహకారం. ఓకే, మీ పెళ్ళి ఎట్లా సెట్ అయిందండి? అంటే తరబీదు పొందుతున్న ఆ దైవజనుడి దగ్గరే మీరు అల్లుడిగా అవ్వడం ఎలా జరిగింది? 77 పరిచయం అయిన తర్వాత మాకు రాకపోకలు ఉంటూ ఉండే. ఒక గొప్ప దైవజనుడిగా మామయ్య గారు అనేవాడు. అలా పరిచయం ఉన్నాను కాబట్టి 1 సంవత్సరం ఇంట్లో. తర్వాత 1980s 82లో సమాజం ఆరంభించడం, ఇక్కడికి వచ్చేటప్పుడు మినిస్ట్రీకి దేవుడిని అని పిలవటం, నేను కూడా తనకులాగా ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వటం, ఇక చదువులు ఇక కుదరదని వ్యవసాయం పనులు చేద్దామని వ్యవసాయంలో దిగిపోయాయి. అందుతో పాటు పెద్ద పల్లెరు రాకపోతే బండి కట్టేవాడిని, చిన్న పల్లెరు రాకపోతే పేడ తీసేవాడిని. ఇక వ్యవసాయం పనులన్నీ ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయిన టైంలో దేవుడు పిలిచాడు. ఓకే, నన్ను నీ అన్నదమ్ముల్ని, నీ అక్క చెల్లెల్ని, భూముల్ని విడిచిపెడితే నీకు మళ్ళీ నేను ఇస్తాను నా సువార్త నిమిత్తం. ఎందుకంటే అమ్మ ప్రార్థన చేసింది దేవుని సేవకు నన్ను. అట్లా 82లో పాస్టర్ గారు మరణాతి సమాజం ఇక్కడ ఆరంభించడం విజయవాడలో. అప్పుడు లెటర్ రాశారు అమెరికా నుంచి. ఓకే, ప్రసాద్ ఖాళీగా ఉంటే విజయవాడ పంపించండి, ఓకే, ఏదైనా సబ్జెక్టులు ఉంటే నా దగ్గర నుంచి చదువుకుంటాడు, నేను ఇలా సేవ ఆరంభిస్తున్నాను, నా అభిషేకం కొరకు ప్రార్థించండి రాణమ్మ గారు, పట్టాభిరామయ్య గారు అని లెటర్ అమెరికా నుంచి వచ్చింది. ఓకే, అప్పుడు అదే పిలుపుగా దేవుడమ్మ సేవ అంటున్నాడు, పాస్టర్ గారి దగ్గర నుంచి లెటర్ వచ్చింది, ఇదే అవకాశం అనుకుని బయలుదేరి విజయవాడ వచ్చాను. ఓకే, అట్లా విజయవాడ వచ్చి ఇక్కడ ఉండి తర్వాత 2 years బైబిల్ కాలేజీ ట్రైనింగ్ అవ్వటం. అప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత ఇది సేవలోకి దేవుడు, నేను సేవ ఒకసారి నన్ను అడిగారు, అది 1987 అది. ఓ పాస్టర్ గారు అమెరికా దేశం పంపిస్తే బర్నబాస్ గారని, అప్పుడు ఆ సమయంలో అక్కడ నన్ను అక్కడ పాస్టర్గా పంపించారు ఆ విలేజెస్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ సంవత్సరంలో నేను తిరిగి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత సేవ చేయాలి అని అంటే మళ్ళీ మీతో నేను సేవలు ఇన్వాల్వ్ అవ్వాలంటే అప్పటికే పాస్టర్ గారితో సేవలో ఉన్నాను నేను. నన్ను అక్కడ 1 year అక్కడ పంపించారు, గుడివాడ, అది గుడ్లు వల్లేరు. పెళ్లి చేసుకుంటేనే నేను సేవలో సహకారం ఉంటుంది, ఎటువంటి అమ్మాయి కావాలి, మీరు అక్క ఏ విధంగా సేవ చేస్తున్నారో
ఆ విధంగా అటువంటి అమ్మాయిని చూడండి అంటే అయితే చూద్దామని చెప్పి అన్నారు. మేము ప్రార్థన చేస్తూ వచ్చాము. ఒకరోజు పిలిచి మొదలు అతను వివాహం చేసుకుంటావా అని చెప్పి అప్పుడు అడిగారు. అట్లా అద్భుతంగా దేవుడు మమ్మల్ని వివాహంలో జతపరిచాడు. ఓకే. పరిచర్యలోకి మీరు వచ్చినాక, పరిచర్య కొరకు మీరు పిలువబడినప్పుడు మీ తల్లిగారికి ఆ ఉద్దేశం ఉండింది, మీకుందా ఆ ఉద్దేశం? అమ్మ చెప్తూ ఉండేదండి నాతో, నిన్ను దేవుడు వాడుకుంటారని నాతో చెప్పాడు. అనేక దేశాలు తీసుకుని వెళ్తా అన్నాడు, అనేక ప్రాంతాల్లో జనములు నిలబెడతాడంటే అని అంటే మాటలు రాని లేకపోతే ఇటువంటి నేను ఎట్లా వెళ్తాను అమ్మ అని చెప్పి అనేవాడినే. కానీ దేవుడు నన్ను ఎప్పుడైతే సేవకు పిలిచిన తర్వాత పిలిచాడు, సేవకు విజయవాడ వచ్చాను, బైబిల్ కాలేజీ ట్రైనింగ్ అయ్యాను. ఆ ట్రైనింగ్లో 2 సంవత్సరాలు అయిన తర్వాత పిలుపు ఉంది కానీ నిశ్చయిత లేదు నాకు. ఓకే. అప్పుడు ఆ తర్వాత కాల్ అండ్ కన్ఫర్మేషన్, దేవుడు చెప్పాడని, అమ్మతో దేవుడు మాట్లాడాడని కాదు కదా. అయితే దైవజనులు మోజీ చౌదరి గారి వారి శిక్షకులు ఉంటూ వారిని చూసి అలా సేవకుని అయిపోవాలని కాకుండా నాకంటూ దేవుడు ఒక దర్శనం ఇవ్వాలి, నాకంటూ దేవుడు ఒక పిలుపు నిశ్చయిత కలిగించాలని చెప్పి 2 సంవత్సరాల తర్ఫీదు అయిన తర్వాత ఒకరోజు ప్రేయర్ మీటింగ్లో దైవజనులు మోజీ చౌదరి గారు వాక్య పరిచయం చేస్తూ ఉన్నారు. దో ఫాలో మీ, ఐ విల్ మేక్ యు ఫిషర్స్. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను. 2 సంవత్సరాల తర్ఫీదు అయిపోయిన తర్వాత ఓకే పిలిచాడు. ఇప్పుడు ఆ పిలుపు, ఆ కన్ఫర్మేషన్ నాకు ఇప్పుడు దొరికింది. ఎస్, నీ కొరకు నేను సేవ చేస్తానని చెప్పి అప్పుడు తీర్మానం చేస్తాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీరు సేవకు వచ్చారు, అప్పటికే పెళ్ళయిందండి, పాస్టర్ గారి కూతురు కాబట్టి ఓకే. ఒకవేళ పరిస్థితులు వేరుగా ఉంటే దేవుణ్ణి వదిలిపెట్టేవారా? అసలు వదిలిపెట్టడం అనేది లేదండి జీవితంలో. ఏంటంటే దేవుడు నన్ను పిలిచాడు సేవకి, రైట్. దైవజనులను చూశాను, గొప్ప దైవజనులు. అప్పటికే ఎన్నో, దాదాపుగా ఒక 25 years ఎక్స్పీరియన్స్. అనేక గొప్ప దైవజనులు చూసినప్పుడు ఏమైనా సరే చావైనా బ్రతికైనా ఆ దైవజనుడికి సేవ చేసుకు బతికిపోతే చాలు ఈ జీవితం. ఓకే. ఒకవేళ నేను సేవ చేయటం అనేది ఎలా ఉన్నా, ముందు ఆ నాయకుని ఫాలో అవ్వాలి, వెంబడించాలి. ఆ నాయకుడి సేవకు నేను సహకారం నా జీవితంలో అందించాలి. ఓకే. ఒకవేళ దేవుడు నన్ను ప్రత్యేకమని పిలిస్తే అదే సేవకుని, అదే బ్యానర్ మీద, అదే మరణాంత విశ్వాస సమాజం మీదే సేవ చేయాలి తప్ప నా అంతటి నేను వెళ్ళిపోయి చేయాలనేది జీవితంలో ఎప్పుడు అసలు ఉండేది. ఇంకో ప్రశ్న, ఒక పాస్టర్ గారి కూతురుగా దేవుణ్ణి చాలా తెలుసుకొని చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిన ఆ కుటుంబంలో వారి అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నాక వారి స్థాయిలో మీరు సేవ ఒకవేళ ఎప్పుడైనా చేయడానికంటే వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువగా చేశారా, ఎక్కువగా చేశారా? అంతకంటే ఎక్కువ నేను చేస్తాను నేను ఊహించలేదు. పాస్టర్ గారు అంటలేదు, సిస్టర్ అంటే మేడం గారు ఏదైతే వారి ఉద్దేశంలో వారు థింక్ చేస్తున్న సేవ పరిచయం ఈ స్థాయిలో మా ఆయన ఉండాలి అనే దాంట్లో థింక్ చేసిన ఆ స్థాయికి మీరు మీట్ అయ్యారా? అది తన్నే అడగాలి మరి. నిజంగానే ఆ ప్రశ్నకు జవాబు నా దగ్గరే ఉందండి. ఎందుకంటే మేము సేవ చేసే కుటుంబంలో నుంచి వచ్చినప్పటికీ కూడా నాన్నగారు ఎప్పుడు కూడా మా నలుగురు సిస్టర్స్ని మీరు సేవ చేయాలని మమ్మల్ని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు. సేవకుడిని మీరు వివాహం చేసుకోవాలనే కండిషన్ కూడా ఎప్పుడు లేదండి. అయితే మాకు మ్యారేజ్ అయిన తర్వాత నాన్నగారు నన్ను అడిగారు, ఒక సేవకుని జీవితాన్ని పంచుకోవడానికి నువ్వు ఆయన జీవితంలో ప్రవేశించావు, మరి నీకు సేవా పిలుపు ఉందా అని నన్ను అడిగారు. అదేంటి మీరు గ్రహించే కదా నన్ను ఆయనకి ఇచ్చి పెళ్లి చేసింది, మళ్ళీ ప్రత్యేకంగా సేవా పిలుపు ఉండడం ఏంటి నాకు అర్థం కావడం లేదు అన్నా నేను. ఒకరోజు లేదు, నువ్వంటూ ప్రత్యేకంగా ఎప్పుడైనా దేవుని స్వరం విన్నావా, నిన్ను దేవుడు పిలిచాడా, ఊరికినే సేవ అంటే ఏమనుకుంటున్నారు అని చెప్పి ఇంతకాలం ఒక కుటుంబం ఆ దైవజనుడికి ఇంట్లో ఉంటూ కూతురుగా ఉంటూ ఇన్ని చేసినా కూడా ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగాడంటే ఒక గొప్ప దైవజనుడు కూతురండి మీరు. అడిగితే అప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశానండి, ఉపవాసం ఉండి. ఆ సేవా పిలుపు అనేది ఎట్లా నేను పొందుకోవాలో నువ్వు చెప్తే తప్పితే నాకు తెలియదు ప్రభు అని ప్రార్థన చేశాను. ఓ రోజు రాత్రిపూట దేవుడు మాట్లాడాడు, లతమ్మ నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడాడు. తెల్లవారంగానే నాన్నగారికి చెప్పాను, ఇట్లా దేవుడు మాట్లాడాడు, నన్ను తన సేవకు పిలుచుకున్నానని, ఏర్పాటు చేసుకున్నానని. అది కావాల్సింది సేవకు, అంతేగాని నాన్నగారిని బట్టో భర్త గారిని బట్టో కాదు అని.
ఓకే. అసలు ఓ మాటలో చెప్తే ట్రైనింగ్ బైబిల్ జ్ఞానాన్ని ఏమో నాన్నగారు ఆ వాక్యాల ద్వారా నేర్చుకుంటే, పాస్టర్ గారు నా భర్త గారి ద్వారా నేను ఈ సేవలోనికి ముందడుగు వేయడానికి ఆయనే నాకు ప్రోత్సాహం. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో పాస్టర్ గారు మీకు రోల్ మోడల్గా సేవలోకి రావడానికి. గుడ్. అయితే ఇంకా కొన్ని విషయాలమ్మా, మీకు ఎంతమంది సంతానం? 2 ఊరిని, ఒక పాప బాబు. ఓకే. పాప బాబు ఏం చేస్తున్నారండి? పాపకు మ్యారేజ్ అయింది, తను హైదరాబాద్లో ఉంటున్నారు వాళ్ళు. బాబు ఏమో యూఎస్లో ఉంటున్నాడు, ఎంఎస్ చేశాడు, ప్రస్తుతానికి జాబ్ చేస్తాడు. వాళ్ళు ఏమవ్వాలని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ విషయంలో కూడా మమ్మల్ని ఎట్లా అయితే నాన్నగారు ఫోర్స్ చేయలేదో, మేము కూడా మా పిల్లల విషయంలో ఎన్నడూ ఫోర్స్ చేయలేదు, చెయ్యం కూడా. దేవుడు మాతో స్వయంగా చెప్తే మమ్మల్ని ఏది చేయమంటే మేము అది చేస్తాం. పర్సనల్ గా ఎన్కౌంటర్ అవ్వాలి. ఓకే. అది వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళు కనిపెట్టారు. మీకు పాస్టర్ గారి కూతురుగా ఉన్న మీకు ఫ్రీడమ్ ఇచ్చారు, అంటే మీరు సేవలోకి రావాలైనా లేకపోతే రాకుండా ఉండేదాని కొరకు కూడా మీకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. ఎప్పుడైనా అనుకున్నారా సేవ ఏంటి, ఈ సేవ ఏంటి అంటే? బయట ప్రపంచంలో చూస్తే వాళ్ళందరూ కూడా కావలసిన విధంగా వాళ్ళకు అంటే లోకానుసారమైన జీవితం ఉంటుంది, అది బాగుంటుంది, అందులోకి వెళ్ళి చూద్దాము అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదండి. ఓకే. అనిపించలేదు సరికదా. మాకు మ్యారేజ్ అయిన తర్వాత మేము 9 years నాన్నగారితో అమ్మతో కలిసే ఉన్నాం. అంటే అసోసియేట్ పాస్టర్గా ఉంటూ అట్లా కలిసి ఉన్నాము. ఉన్నప్పుడు దైవ సేవకులు వచ్చేవారు మా ఇంటికి. వస్తే వాళ్ళకి భోజనాలని, కాఫీలు, టీలు ఇట్లాంటి ఏదో కొద్దిపాటి మర్యాదలు చేసేవాళ్ళం. వాళ్ళకి అట్లా చేస్తూ ఉంటే మాకు చాలా తృప్తిగా ఉండేది. ఎప్పుడన్నా ఒక 1 week 2 weeks గ్యాప్ వస్తే అరే మన ఇంటికి దైవ సేవకులు రావట్లేదు అని అదేదో వెల్తిగా అనిపించేది. అంటే ఇట్స్ లైక్ ప్రివిలేజ్ అనమాట. అది మాకు ఒక గొప్ప ఆధిక్యతగా మేము ఎంచుకున్నాం సేవని, అంతేగాని తక్కువ అని మాత్రం ఎప్పుడు అనిపించలేదు. ఇంతకంటే మించిన భాగ్యం కూడా ఇంక లేదు జీవితానికని అనిపిస్తుంది. ఆమేన్. పాస్టర్ గారు ఇప్పుడు చేస్తున్న ఈ మినిస్ట్రీలో ఏమేమి పరిచర్యలు ఉన్నాయి? మామయ్య గారు తర్వాత 99లో పిలుపు దర్శనాన్ని బట్టి హైదరాబాద్ వచ్చారండి. హైదరాబాద్ వెళ్ళారు సేవ నిమిత్తం. అప్పటి నుంచి అంకుల్ ఏ మినిస్ట్రీస్ అయితే ఆరంభించారో అవన్నీ మేము కొనసాగించాలి, ముందుకు తీసుకుని వెళ్ళాలని అనుకుంటూ వచ్చేవాళ్ళం. దీనిలో మరణాత విశ్వాస సమాజం టెంపుల్, అదే ఆరాధనలు, ప్రార్థనా మందిరాలు, అది చాలా చోట్ల ఇప్పుడు హైదరాబాద్, విశాఖపట్నం, తర్వాత ఆయా పల్లెలు, పట్టణాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉంది. ఎన్ని సంఘాలు ఉంటాయి? ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 150 చర్చెస్గా సేవకులు ఉన్నప్పటికీ కూడా ఈజీ 170, 180 ఒక్కో పాస్టర్, 4 సంఘాలు, 3 సంఘాలు అలా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేనే 2 సర్వీసులు ఇక్కడ చేస్తున్నాను, తర్వాత 3వ సర్వీస్ గొల్లపూడిలో చేస్తున్నాను. ఇంగ్లీష్ ఈవినింగ్ వచ్చిన ఇంగ్లీష్ సర్వీస్ ఇప్పుడు మామయ్య గారు దైవజన్ మోహన్ చౌదరి గారు చూస్తున్నారు. అలా 4 సర్వీసులు మేమే చేస్తున్నాం. ఇంకా సబర్బన్ మా చుట్టూ ఒక 7 సర్వీసెస్ జరుగుతున్నాయి ఆదివారం ఇక్కడి నుంచి, ఈ సమాజం నుంచి. అట్లా మా మెయిన్ ప్రార్థనా మందిరాలు, ఈ సమాజం. తర్వాత ఇంపార్టెంట్ తర్వాత అంకుల్ దేనికి ఇచ్చారంటే బైబిల్ కాలేజ్. బైబిల్ కాలేజ్ కూడా చాలా కీ పాయింట్ అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారండి? అది 1984 అనమాట. అప్పుడు నేను ఫస్ట్ స్టూడెంట్ని, అదే బైబిల్ కాలేజ్ ఫస్ట్ స్టూడెంట్ని. తర్వాత అదే బైబిల్ కాలేజీలో టీచర్ని అయ్యాను. ఇప్పుడు అదే బైబిల్ కాలేజ్ డైరెక్టర్ని అయ్యాను. అద్భుతం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఎన్నో వేల మంది స్టూడెంట్స్ మేము తర్ఫీదు ఇవ్వడం. తర్వాత హైదరాబాద్ మళ్ళీ అదే వేద పాఠశాలని వెళ్ళటం, తర్వాత వైజాగ్ వెళ్ళటం. ఇక మన దగ్గర డైరెక్టర్స్గా, డీన్స్గా చేసిన వాళ్ళు మళ్ళీ కాలేజెస్ ఏర్పాటు చేయటం అద్భుతం అనమాట. ఒక్క దర్శనం గ్రేట్ కమిషన్ని, డిసాప్లింగ్ అనేది, తర్ఫీదుని ఇవ్వటం అనేది అనేక మంది పుచ్చుకోవడం, అది అద్భుతం అనమాట. అది సమాజాలు, తర్వాత బైబిల్ కాలేజెస్, తర్వాత చిల్డ్రన్ హోమ్స్, 3 చోట్ల 3 చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయండి. తర్వాత ఆశ్రమం, వృద్ధుల ఆశ్రమం. తర్వాత దీనిలో నుంచే ఇప్పుడు చేసే టీవీ ప్రోగ్రామ్, టీవీ కార్యక్రమాలు, మీడియా, తర్వాత మన్నాత మెసెంజర్ అని ఒక మాసపత్రిక నడిపించారు. ఆర్ఫనేజెస్ కూడా ఉన్నాయని విన్నాను. ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారండి? 370 ఉన్నారండి. ఓకే. 370. అది ఎప్పుడు ప్రారంభించారు? 84 అండి. ఆర్ఫనేజ్ స్టార్ట్ చేయడానికి వెనకాల ఉన్న కారణం ఏంటి? నాన్నగారికి చిన్నప్పుడు నాన్నగారు చనిపోయారండి. ఓకే. ఆ తండ్రి ప్రేమని ఎంతైనా ఆ ఫాదర్ రోల్ని మిస్ అయ్యారు. ఓకే.
దాంతోపాటు నాన్నగారికి ఎక్కువ కమ్యూనిస్ట్ భావాలు ఉండేవి. ఓహ్. ఆ భావాలతో ఏంటంటే దేశానికి సేవ చేయాలనే, కేవలము దేశ సేవ అంటే ఏదో పైపైన కబుర్లు కాకుండా మెయిన్గా ఈ ఆర్ఫనేజ్ పిల్లల్ని, అనాథ పిల్లల్ని పోషించాలని ఉందన్నమాట ఫస్ట్ నుంచి నాన్నగారికి. దాంతో చిన్నప్పటి నుంచి ఉన్న ఆశయాలు, ఆ తర్వాత కమ్యూనిస్ట్ భావాలు, ఆ తర్వాత ఈ దేవుని యొక్క ప్రత్యక్షత, వీటన్నింటిలో నుంచి ఆర్ఫనేజ్ వచ్చింది. ఓకే, మీ నాన్నగారి గురించి ఒక మాట. ఎందుకని రైతు మాదిరిగా పంచ అంటే ధోతి కట్టుకొని ఇండియన్ ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు ఈ రోజు వరకు? అంటే చాలామంది పాస్టర్స్ కావగానే సూట్లు వేసుకొని డిఫరెంట్గా కనబడతారు. ప్రపంచ దేశాలన్నీ తిరిగి వస్తూ కూడా ఈ రోజుకు ఈ సంస్కృతిని కాపాడుతూ ఉండడం కారణం ఏంటి? దేశ సంస్కృతి సంప్రదాయాలంటే నాన్నగారికి చాలా ఇష్టము. అందుకని ఈ భక్తిని కూడా మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఎక్కడా కూడా ఈ దేవుణ్ణి నమ్ముకున్నామంటే మీరు ఇందాక అన్నట్లు ఏదో మతం పుచ్చుకున్నామనో, ఏదో 4th క్లాస్ సిటిజన్స్ అన్నట్లుగానో సొసైటీలో కనపడడం కాకుండా మన సంస్కృతి సంప్రదాయాల మధ్యలోనే ఈ భక్తి సూత్రాలతో అంతరంగంలో పుట్టి బాహ్యానికి చూపించేదిగా ఉండాలి. కానీ ఏదో పై రూపాలు బాహ్యాన్ని చూపిస్తూ అంతరంగంలో మార్పు అనేది మనం తీసుకురాలేం కదా. అలా కాకుండా ఇలా చేయాలనే కాన్సెప్ట్ అన్నమాట. మంచి మాట తెలియజేశారు. నాకు దేవుడు చూపించాడు. కొన్ని సంవత్సరాల క్రితం నేను వారి సేవలో ఉన్నప్పుడు ఒక వృద్ధాప్య, తల అంతా తెల్లగా, డ్రెస్ కూడా వైట్ డ్రెస్ వేసుకుని పనిచేసుకుని వారు చోట ఉన్నట్లు, అనేకమైనటువంటి కార్యాలు, అనేక ప్రజలు ఆయన దగ్గరకు వస్తున్నట్లు, స్వస్థతలు, దీవెనలు పొందుకున్నట్లుగా దేవుడు నాకు చూపించాడు. కానీ కొంతకాలం అసలు వేసేవారు కాదు, పంచికట్టు అదంతా ఉండేది కాదు. ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తూ ఉండేవారు. మామూలుగా అయితే అసలు వైట్ షర్టే వేసేవారు కాదు. అమెరికాలో ఉన్నప్పుడు అయితే సూట్లు వేసినా, అక్కడికి వెళ్ళినప్పుడు సూట్ అది వేసినప్పటికీ కూడా మనకి ఇక్కడికి వచ్చినప్పుడు మనకులాగా షర్టు ప్లెయిన్గా ఉండేవారు తప్ప అసలు టచ్ చేసేవారు కాదు, సూట్ వేసేవారు కాదు. ఈ ప్లెయిన్గానే మామూలుగా నార్మల్గా ఉండేవారు. కానీ సడన్గా ఒక రోజు ఆలోచన అనమాట, అట్లా వారు ఇవి పంచులు తీసుకోవడం, అది మొదలు పెట్టడం. ఈ రోజున అది నిజంగా దేవుడు, అది మన దేశం, మన పద్ధతులు, మన సాంప్రదాయాలు అవన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా నాకు ఇచ్చిన దర్శనం ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది నాకు సంతోషం. వారిని అలా చూస్తున్నాను. ఓకే, మారనాథ విశ్వాస సమాజం క్రైస్తవ భక్తి చేసే విధానంలో భాష వేరుగుంటుంది అనేది అందరూ చెప్తున్న మాట. కారణం ఏంటి? కారణం వారు మొదటి నుంచి ఎస్ఎల్సి ఫెయిల్, మామయ్య చాలా తక్కువ చదువుకున్నారు. ఇది అయినా వారు మన ఈ భాషను, ఇది ఈ స్ట్రాటజీ, ఒక సువార్తను అన్యజనులకు తీసుకుని వెళ్ళాలి. వాళ్ళని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలంటే వాడుక భాష, అలాగే మన తెలుగు భాష, అచ్చ తెలుగులో దీన్ని తీసుకువెళ్ళాలని చెప్పి దాన్ని సాధన చేశారండి. అంతే. నేను అనుకుంటాం ఆ సాధన మనం చేస్తే మనకు కూడా వచ్చేది, మనం చేయలేదని ఆయన చేశారు. వారు చేయగలిగారు, దాన్ని ఆ పట్టు సంపాదించుకోగలిగారు. అలా దేవుడు వారిని ఆ వాడుక భాషలో, ప్రభు నాకు బాగా నచ్చినటువంటి మాట ఏంటంటే, ప్రభు ఉపమానాలు చెప్పేటప్పుడు, ఈ సువార్తను ప్రకటించినప్పుడు ముందు వచ్చిన వ్యక్తికి అర్థమయ్యేదంట, మధ్యలో వచ్చిన వ్యక్తికి అర్థమయ్యేదంట అదే బోధ, చివరిలో వచ్చిన వ్యక్తికి కూడా అర్థమయ్యేదంట. అలా అర్థమయ్యే రీతిలో వారు దేవుడు ఆ విధంగా దేవుడు గిఫ్ట్ అని అనుకుంటాను మన తెలుగు ప్రజలకి. ఈ దైవజనుల్ని దేవుడు గిఫ్ట్ ఇచ్చాడని అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రత్యేకమైన శైలి మారనాథ విశ్వాస సమాజం ప్రపంచంలోకి తీసుకెళ్ళింది, మీడియా ద్వారా కానీ ఎట్లా అయినా కూడా. ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కూడా చాలా ఫ్లూయెంట్గా, చాలా అంటే కొన్ని మాటలు మాట్లాడినప్పుడు డిక్షనరీ వెతుక్కోవాల్సిన అవసరం కూడా వస్తుంది. యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ ఈ థియలాజికల్ స్టడీస్ కొరకు వెళ్ళినప్పుడు అక్కడ నేర్చుకున్నది, మేము చూసేదైతే మాత్రం అది దేవుని అభిషేకం అని మేము నమ్ముతామండి. అది ఈవెన్ ఎంత తెలుగు వాడుక భాష. నాన్నగారు ఇంగ్లీషు తెలుగు అంటే రెండు బాగా నేర్చుకున్నారు. అదే పద్ధతిని అల్లుళ్ళు కూడా ఈరోజు తీసుకురావడం, కూతుళ్ళుగా మీరు తీసుకొని వస్తుంటే కూతుళ్ళు కదా అనుకోవచ్చు. అల్లుళ్ళుగా ఉన్న మీరు కూడా అదే భాషని ఫాలో అవుతుంటే చాలా అసలు జనాలందరూ కూడా
మారణాత విశ్వాస సమాజానికి ఓ ప్రత్యేకమైన భక్తి భాష ఉంది అని అనుకుంటున్నారు. అది మీరు ఎట్లా అనుకుంటారు? యాక్చువల్గా అల్లుళ్ళుగా మేము తోడళ్ళుగా మేము ఉన్నప్పటికీ అసలు మేమందరం ఆయన గురువు అండి మాకు. ఓకే, ఆధ్యాత్మిక గురువు. ఆధ్యాత్మిక గురువు అంటే ఆత్మీయ తండ్రి. ఆ ఉద్దేశంతోనే వచ్చాం. అసలు వివాహాలు తర్వాత దేవుని చిత్త ప్రకారంగా వివాహాలు జరిగినాయి, కానీ ఒక ఒక అన్య జనాంగంలోంచి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ వ్యక్తి వెనక ఇప్పుడు నా పర్సనాలిటీ ఏంటంటే ఆ ప్లేస్లో మీరున్న డెఫినెట్గా మేము ఫాలో అవుతాను. ఫాలో అయ్యే నేచర్ నాలో ఉంది, స్వీకరించే నేచర్ ఆ వారిలో ఉంది. ఏ యమనస్తుల్ని తర్ఫీదుని వాళ్ళు ఈ క్రైస్తవ ప్రపంచానికి, తెలుగు ప్రజలకు ఒక సువార్తను, ఒక యవనస్తుల్ని అన్ని వర్గాల నుంచి, సామాజిక వర్గాల నుంచి ఆయనకి అసలు ఇంత కూడా కులవని కానీ లేకపోతే ఎక్కువ తక్కువలని కానీ మేము మా జీవితంలో ఎన్నడూ చూడలేదు అసలు. ఓకే, అసలు ఎప్పుడు అలా జరగలేదు. ఎప్పుడు ఎన్నడూ మాకు అసలు ఇంకో మాటలు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ ఒకే సామాజిక వర్గంలో ఒకే కులంలో కాకుండా ఇతరులకు కూడా ఇవ్వాలని అంటూ ఉండేవారు. ఓకే, అయితే నేను ఒక మాట ఇక్కడ చెప్పాలి మన ప్రేక్షకులకి, వినేవారందరూ కూడా. ఎందుకంటే కొన్ని అపార్థాలు అపోహలు ఉంటాయి. కులం పేరుతోనో లేకపోతే కోట్లు పేరుతో విదేశాలకు వెళ్తారు కాబట్టి కోట్లు ఉంటాయని ఇవన్నీ ఒక రకంగా చెప్పుకుంటుంటే మాకు ఆశ్చర్యం వేసింది. సహజం మనకు తెలుస్తుంది కదా అనమాట. తండ్రిని గురించి ఏం మాట్లాడుకున్నారు, కొడుకు విన్నాడు అనుకోండి కొంచెం పెయిన్ కలుగుతుంది. అవునండి. అట్లాగే ఆత్మీయ తండ్రి గురించి ఇతరులు ఏదైనా మాట్లాడుకుంటున్నారు అనుకోండి కొంచెం బాధ కలుగుతుంది కదా. తప్పకుండా బాధ కలుగుతుంది. అలా మొదటి అల్లుడి గారు మేనల్లుడు, వారు కూడా అట్లాగే ఎలా ఒక మావయ్య గారిగా లేకపోతే ఒక తండ్రిగా వారు భావించి అలా రావటం, తర్వాత అమ్మాయిని కూడా రెండో వారిని చూసిన రెండో వారు వచ్చేటప్పటికి ఆయన కూడా మెస్సియా ఫెలోషిప్ వాళ్ళ మినిస్ట్రీస్ వాళ్ళు కూడా అంతే. ఇక్కడికి బైబిల్ కాలేజీకి వచ్చి టీచర్గా ఇక్కడ మన కాలేజీలో టీచ్ చేస్తూ ఆయన గురువుగా చూసినప్పుడు ఇది దేవుని చిత్తంగా భావించి అమ్మాయిని ఇవ్వటం, రెండో అమ్మాయి. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడే పెరిగాను కాబట్టి ఇన్ని సంవత్సరాలన్నింటిలో అది దేవుని చిత్తం వచ్చినప్పుడు దేవుని నడిపింపుని బట్టి అలా వివాహాలు జరుగుతాయి. చివరి అమ్మాయి కూడా అంతే, నిరీక్షణ్ గారు ఆయన వచ్చేటప్పటికి అంతే. ఆయన కూడా బైబిల్ కాలేజీకి రావడం, ట్రైనింగ్ పొందడం, ఆయన కూడా ఈ భాష అంతా వీళ్ళు మా అందరికి ఎలా వచ్చిందంటే కొంత సాధన చేయటం, కొంత దైవజనుని బట్టి ఫాలో అవ్వడం, దేవుని కృపను బట్టి. సార్, ఇంత విషయాలు ఇవన్నీ తెలుసుకున్నాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను నేను. మీకు దేవుడు చాలా ఇచ్చారు, ఇప్పటికి మీరు సేవ కూడా చాలా చేశారు. ఇప్పుడు విరమించాలని, నేను నా లైఫ్ని స్వేచ్ఛగా జీవించాలని ఎప్పుడైనా ఆశ కలుగుతుందా? అసలు ఇంకా పెరుగుతుందండి రోజు రోజు బాధ్యత. నాకు ఎట్లా ఉందంటే అంకులు ఆరంభించిన ఈ సేవని కంటిన్యూ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ జనరేషన్కి దీన్ని మళ్ళీ అందించాలి కదా. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో నేను చేయలేదనుకోండి, నేను ఫెయిల్యూర్, నా లీడర్షిప్ ఫెయిల్ అవుతుంది ఇక్కడ. ఓకే, వారు మాకు అప్పగించారు, పైన ఉండి అపోస్తలుగా పైనుండి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పరిచర్యని నేను తర్వాత జనరేషన్కి దావీదు తర్వాత సొలొమోను గొప్ప మందిరం కట్టడానికి అన్నీ సిద్ధం చేసి ఎలా చేశాడో తర్వాత జనరేషన్కి ఏదో ఆతృత లోపల ఏదో ఇంకా సరే ఇంత చేసి పెట్టాలని చేసినప్పుడు ఇంకా నెక్స్ట్ జనరేషన్కి మన తర్వాత తరం మనం వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా చేయాలి, దేవుని రాకడ ఆలస్యం అయితే ప్రజలను ప్రభు కొరకు నడిపిస్తారు వీళ్ళు అని తాపత్రయం రోజు రోజుకి పెరిగిపోతుందండి. భారం లోపల అధికమవుతుందండి. మీ కుటుంబంలో ఇంకా చాలామంది మిగిలిపోయి ఉంటారు దేవుణ్ణి తెలుసుకో, బంధువర్గంలో. వాళ్ళకి మీకున్న దానికంటే ఆర్థికంగా ఎక్కువగా ఉండి మిమ్మల్ని ఎప్పుడైనా చిన్న చూపు చూసినప్పుడు, లేకపోతే మిమ్మల్ని ఏదైనా చులకనగా మాట్లాడినప్పుడు ఎక్కడైనా ఒక ఆలోచన, సేవను వదిలిపెడదామా, ఎప్పుడు ఆర్థికంగా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఇంకో మార్గం ఉంది అని ఆలోచన ఎక్కడైనా వచ్చిందా? నాకు అది అసలు మొదటి నుంచి ఆర్థికం, ధనం, డబ్బు మీద అసలు లేదండి మాకు. ఓకే, మా కుటుంబం కొంచెం రైతు అంటే మామూలుగా ముందు నుంచి మీకు డబ్బు ఉంది అంటే వ్యవసాయం లేకపోతే ఒక 10 ఎకరాలు 30 ఎకరాలు ఉంది. సో వేరే వాళ్ళు అనుభవిస్తున్న స్టైల్ వేరు, ఈరోజు మీరు ఒక దైవజనుడిగా అనుభవిస్తున్న స్టైల్ వేరు. సో మీకు లిమిటేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి లిమిటేషన్స్ లేవు. సో వాళ్ళని చూసినప్పుడు ఎప్పుడైనా
మనసులో కానీ ఎప్పుడైనా అనుకున్నారా? మనసులో ఇప్పుడు వాళ్ళకిలాగా ఉండాలి, అంత సంపాదించాలి, వాళ్ళకి మా ఎకరాలన్నీ అయిపోయినాయి, ఓకే అప్పులు తీర్చేసి నాకు ఏమీ లేకుండా ఒట్టి చేతులతో వచ్చారండి విజయవాడ. అసలు నాకు ఎప్పుడు ప్రతిసారి వాక్యం తీస్తే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని వచ్చి అసలు నాకు ధనం లేదు ఏం లేదు, ఈ వాక్యం వస్తుంది ఏంటంటే ఒకసారి పాస్ట్ గారిని అడిగారు మోదీ చౌదరి గారు, మామయ్య నాకు వస్తుందంటే బాబు ఇప్పుడు నీకు లేదు, ఒకనొక రోజున దేవుడు నిన్ను ధనవంతుడిగా చేస్తాడేమో, అప్పుడు దాని మీద అపేక్ష పెట్టుకోక నాయన అని చెప్పారు. అంతే కదా, మనం ఇలా ఉంటాం కానీ ధనం పెరిగినప్పుడు దాని మీద ఆశ పెరిగే అవకాశం ఉంది. అట్లా నాకు ఎప్పుడు అనిపించలేదు. కానీ శ్రమలు జీవితంలో వస్తాయనుకోండి, అటువంటిప్పుడు నా విశ్వాసాన్ని కొన్నిసార్లు మనం బలహీనం అవుతాం. అట్లా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా వెనక్కి వెళ్ళిపోవాలని అనిపించింది? వెనక్కి వెళ్ళిపోవాలని, విశ్వాసం నుంచి వెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకునేవాడిని కాదు, కానీ సేవల నుంచి డ్రాప్ అవుదాం అన్నమాట అనుకున్నాను. ఎప్పుడైతే నా పిలుపు కన్ఫర్మేషన్ కాని సమయంలో వచ్చి 2వ సంవత్సరానికి వెళ్ళాలి, 9 months 2వ సంవత్సరానికి వచ్చి అప్పుడు మామయ్య గారి దగ్గరికి వచ్చి ప్రసాద్ విషయం మీకు అప్పగించేస్తున్నాను అన్నయ్య గారు, కుటుంబంలో చూస్తే అప్పులు సమస్యలు ఎంతవరకు మేము బయటపడతాం నాకు తెలీదు, కానీ ప్రసాద్ని మాత్రం మీ చేతిలోనే పెడుతున్నాను ఫస్ట్ సంవత్సరం అయిన తర్వాత అని అమ్మ చెప్పి వెళ్ళిన మన్నాడే అమ్మ తాచుపాన్ కలిసి అమ్మ చనిపోయింది. అది చాలా తట్టుకోలేకపోయాం. ఇక్కడి నుంచే విజయవాడ నుంచే కబురు వచ్చింది మాకు, మీ నాన్నగారికి బాగోలేదనే మాటతో వస్తే వెళ్ళాం, అమ్మ చనిపోయి ఉంది, ఏం చేయాలి ఆ పరిస్థితి. అప్పుడు పాస్టర్ గారు ఇక్కడ సమాజం, చిన్న సమాజం, అప్పుడు అందరూ బస్ వేసుకొచ్చి నన్ను బలపరిచి అంత చేసినప్పటికీ కూడా అప్పుడు అనుకున్నాను ఇక సేవ మాత్రం చేయను, మళ్ళీ విజయవాడ వెళ్ళను, ఇక మామయ్య గారు అభిమానంగా ఉంచుకుంటాను అంతవరకే, కానీ ఇక్కడే విలేజ్లో ఉండి చెల్లెళ్ళని అక్కని కుటుంబాన్ని ఈ నాన్నను చూసుకుంటూ నా జీవితం ఇక్కడే గడుపుతాను, నన్ను ఒక విశ్వాసిగా ఉంచే సేవకు నన్ను వద్దు అన్నట్లుగా మళ్ళీ నేను అట్లాగే ఉండిపోయాను. ఓకే, ఎంతకాలం ఉన్నారండి అక్కడ? ఒక 3 months అనుకుంటా, 2.5-3 months ఉండిపోయాను. సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది, 2nd year బైబిల్ కాలేజ్. ఓకే, అప్పుడు దేవుడు మళ్ళీ నాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నీకు అన్ని ఇస్తాను. ఇచ్చారా మరి? మళ్ళీ దేవుడు అట్లా ధైర్యపరిస్తే మళ్ళీ వచ్చాడు. ఓకే, తల్లి ప్రేమను తండ్రి ప్రేమను డబుల్ మెజర్లో మీరు పొందుకున్నారు. ఎంతో మందిని ఈ రోజున అటువంటి తల్లి ప్రేమను ఎంతో మంది తల్లుల ద్వారా పొందుకున్నారు. ఓకే, ఆత్మీయ తల్లిని ఇచ్చాడు. ఒక తల్లిని, కన్న తల్లిని దేవుడు తీసుకుని ఈనాడు నాకు కోట్లాది లక్షల్లో లేకపోతే వందలన్న అంతమంది ఆత్మీయ తల్లులు ఎక్కడికి వెళ్ళినప్పుడు. ప్రైజ్ లార్డ్. అమ్మగారు మీరు చెప్పండి సిస్టర్ గారు, మీరు ఎప్పుడైనా అంటే పాస్టర్ గారు చేస్తున్న సేవ లేకపోతే మీరు చేస్తున్న పరిచర్యలో ఎంతకాలం ఈ సేవ ఇంకా రొటీన్గా ఇదే జరుగుతుంది కదా, ఏదన్నా కొత్తదనం చూద్దాము అని ఎప్పుడైనా అనిపించిందా? సేవలో నుంచి తప్పుకుని క్రొత్తదనం అయితే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఇప్పుడు కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ఓకే, కాకపోతే సేవలోనే ఏదో ఒక క్రొత్తదనాన్ని తీసుకురావాలని మాత్రం ఎప్పుడు ఇద్దరం కలిసి ప్రార్థన చేసిన, ఇద్దరం కలిసి ఆలోచించిన ఏదో ఒక క్రొత్త విధానం ద్వారా ప్రజలలోనికి ఈ సువార్తను తీసుకుని వెళ్ళాలి. అదొక సాక్ష్యం రూపంలోనైనా, ఓ పాట రూపంలోనైనా, ఏ రూపంలోనైనా ఏది చేసినా ఈ సేవ ద్వారా. సేవని తప్పించి అయితే మాత్రం ఎప్పుడు అసలు ఊహలో కూడా రాదు. మీరు పాస్టర్ గారు ఇందాక చెప్పారు, నేను ఫస్ట్ సెమిస్టర్లో జాయిన్ అయిన తర్వాత మా మమ్మీ పాస్టర్ గారి చేతిలో పెట్టిన తర్వాత వెళ్ళి చనిపోయిందని. అంటే ఈ పరిచర్యలోకి రావడాన్ని బట్టి, మీరు దేవుణ్ణి అంగీకరించడాన్ని బట్టి దేవుడు ఇలా అన్యాయం చేశాడని ఎప్పుడన్నా అనుకున్నారా? నాకు రాలేదు, కానీ బంధువులు అందరూ అనేవారు. ఓకే, ప్రతి బంధువులు అయితే ఎందుకు ఇంకా దేవుడిని, మీ దేవుడు ఏం చేశాడు, దేవుడిని నమ్ముకుని. అమ్మ సేవకులను చూచిన విధం, హాస్పిటాలిటీ, విలేజెస్లో అన్నిటిలోనూ చిన్న వాటిలో కూడా డబ్బులు తీసి పక్కన పెట్టి దైవ సేవకుని చూచిన విధం, నేను సేవకుని కావాలనుకుంటాం. దైవజన మోదీ చౌదరి గారు అన్నయ్య గారు అని పిలిచేది. అంతగా ఈ సేవలో అలా అటువంటి పరిస్థితిలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, కానీ నాకన్నాడు అసలు రాలేదండి. ఓకే, అమ్మగారు ఒకవేళ సేవ జీవితంలో పాస్టర్ గారు లేకపోతే మీరు
స్టెఫెన్ లాగా రాళ్లతో కొట్టబడి ఆ క్రీస్తు పరిచర్యలో హతసాక్షులుగా అవ్వాల్సి వస్తే సిద్ధంగా ఉన్నారా? రెడీ అండి. నేను రోజు చెప్పేది అదేనండి, మా సంఘాన్ని సిద్ధం చేసేసామండి. ఓకే, మీరే కాదు సంఘం అంతా సిద్ధంగా ఉంది. అంతా సిద్ధం అని చెప్పి ఐఎమ్ రెడీ, నేను ముందు ఉంటాను, మీరు ఉండాలని. రైట్. మీకు ముందున్న గోల్స్ ఏంటండి? పరిచర్యలో ముందు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఈ పరిచయం అదే చెప్పాను, నెక్స్ట్ జనరేషన్కి అంటే ఎలాంటి కంటే వాళ్ళు మనకంటే ఇంకా తలాంతులతో. ఇప్పుడు 2 విషయాలండి. నేను దేవుడు మనకి ఇచ్చే వరాలు ఉన్నాయి, దేవుడు మనకి ఇచ్చే ఫలాలు ఉన్నాయి. ఆ వరాలు అనేవి దేవుడు ఇచ్చేవి, ఫలాలు అనేవి మనం ఫలించాలి, గిఫ్ట్స్. ఆ వరాలు అనేవి, కృపావరాలు అనేవి దేవుడు ఇస్తాడు, ఇచ్చి వాడుకుంటాడు. నెక్స్ట్ జనరేషన్కి మాకంటే ఇంకా దేవుడు తన కృపనిచ్చి ఇంకా గొప్ప పరిచయం. దైవజనులు మాకు ఇచ్చినప్పుడు కొద్ది సమాజం, దాన్ని ఇంతవరకు మేము తీసుకొచ్చాం. ఇప్పుడు తర్వాత జనరేషన్ దీన్ని ఇంకా మల్టిప్లై చేసి ఇంకా అనేక ఆత్మలను, నశించిపోతున్న ఆత్మను ప్రభు కొరకు సంపాదించాలనేది మెయిన్. అదే సమయంలో ఈ పిల్లలు, తల్లిదండ్రి లేని పిల్లల్ని, ఈ ఆర్ఫన్స్ని, అది కంటిన్యూ జీవితాంతం మేమే కాదు, మా తర్వాత పిల్లలు. అంకుల్ అయితే చాలా సంవత్సరాలు కోర్స్ స్వదేశ విదేశ సహాయాలతోనే నడిపిస్తూ వచ్చారు. భవిష్యత్తులో ఒకవేళ విదేశ సహాయాలు ఆగిపోతే స్వదేశంలో ఉన్నటువంటి సమాజస్తులు, మా సమాజస్తుల ద్వారా ఈ పరిచయాలన్నింటినీ దేవుడు నడిపించాలి. ఓకే, అన్ని చోట్ల వాళ్ళే సమాజంలోని పిల్లలు, వాళ్ళు ఈ పరిచయాలను విదేశ సహాయం లేకుండానే చేయగలిగే స్థాయికి దేవుడు తీసుకురాలని అవ్వాలనేది గట్టి నమ్మకం. ఒకవేళ ఒక స్పాన్సర్ డ్రాప్ అయితే ఇక్కడ స్పాన్సర్ దేవుడు లేవనెత్తాలని తప్పకుండా అటువంటి గట్టి. ఓకే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి మినిస్ట్రీలో కూడా? మేము ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా, క్రొత్తదనం అనేది ఎప్పుడు కోరుకుంటూ సేవలోనే చేయాలని. అలా నాన్నగారు ఆరంభించిన వాటికి తోడు మేము కొన్ని పరిచర్యలు ఆరంభించాం. వాటిని కొనసాగించడం అనేది అంత సామాన్యమైన సంగతి కాదండి. మనం కూర్చుని మాట్లాడుకున్నంత తేలికగా కూడా ఉండదన్న సంగతి మనందరికీ తెలుసు. అందుకని ఆ కొనసాగింపు అనేది ఎప్పుడు కూడా ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎంత లేమైనా, లేదు ముందు ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా ఈ పరిచర్యలను మాత్రం ముందుకు తీసుకుని వెళ్ళడం, దేవుడిచ్చిన పిలుపు, దర్శనం, భారం అవన్నీ కూడా ఎప్పుడు నెవర్ ఎండ్స్ అనమాట. అది ఎప్పటికీ ముగింపు అనేది లేకుండా కొనసాగించాలని దేవుడు ఎప్పుడైతే పిలిచాడో ఆ రోజే చెప్పాడు, మీలో భారాన్ని పెట్టాను, మీ మీద బాధ్యతను పెట్టాను అని చెప్పాడు. సో అదే కొనసాగించాలి. ఓకే, పరిచర్య విధానంలో అంటే ఒక స్త్రీగా మీ ఆలోచన స్త్రీలకు, చిన్న బిడ్డలకు, మీ దగ్గర చదువుకుంటున్న బిడ్డలకు, ఆర్ఫన్స్గా ఉన్న వాళ్ళకి, ముందు తరాలకు వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇవ్వాలి, వాళ్ళను ఎలా తరబీదు చేసి దేవుని సేవ కొరకు శిష్యులుగా చేయాలి అనే ఖచ్చితమైన ప్రణాళిక ఏదైనా ఉందా? ఖచ్చితమైన ప్రణాళిక అనేది మారుతున్న పరిస్థితులు, కాలానికి అనుగుణంగా ఒకవేళ మారితే ఏమైనా స్థితిగతులు మారొచ్చేమో కానీ, ఎప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, మీ మినిస్ట్రీ సీక్రెట్ ఏంటి, మీ సక్సెస్కి అసలు ఏంటి, మీకు పునాది ఏంటి, మీ రహస్యం ఏంటని అడుగుతూ ఉంటారు. మేమిద్దరం చెప్పేది ఏంటంటే ప్రేమ అండి. అది ఏ రూపంలోనైనా, అది ఏ స్థితిలో, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళనైనా, ఎటువంటి ప్రజలనైనా ప్రేమించడం అంతే. ఓకే, ఈ రోజుల్లో చాలామంది యంగ్స్టర్స్ పెళ్లి చేసుకుంటున్నారు, వారి యొక్క జీవితాలు కొన్ని రోజులకే విడాకుల కొరకు వెళ్ళిపోతారు, అండర్స్టాండింగ్ ఉండదు, ఇలాంటి పరిస్థితులు ఉంటున్నాయి. కానీ మీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా? లేకపోతే మీకు కూడా ఈ రోజుల్లో వచ్చిన ఇలాంటి శోధనలు మీకు ఎప్పుడైనా తటస్థించాయి? ముందుగా పాస్టర్ గారు. నిజంగా నేను అప్పటికి చూశానండి, మా ఫ్యామిలీ, మా డాడీ, మా మమ్మీ ఎలా ఉన్నారో చూస్తూ వచ్చాను. మా అమ్మ వాల్యూస్, అమ్మ యొక్క కుటుంబ జీవితం, తన యొక్క ఆలోచనలు ఒక విధంగా ఉండేవి. మా డాడీది డిఫరెంట్గా ఉండేది, మా నాన్న.
కానీ వాళ్ళిద్దరిని చూసినప్పుడు ఆరంభంలో సరిగ్గా ఉండేది కాదు. అమ్మాయి అమ్మ ఎప్పుడూ రైట్గా కనపడేది, నాన్న ఎప్పుడూ రైట్గా కనపడేవాడు కాదు. నేను నా జీవితం వచ్చినప్పుడు నేను అలా ఉండకూడదు, ఓకే, నా లైఫ్ని డిఫరెంట్గా కట్టుకోవాలి అనుకున్న టైంలో దైవజన మోదీ చౌదరి గారు ఇటువంటి ఫ్యామిలీస్ని, ఇటువంటి గొప్ప దైవజనుల్ని వాళ్ళ కుటుంబాన్ని కట్టుకునే విధంగా చూసి చాలా నేర్చుకున్నాను. నేర్చుకుని మా వివాహం టైం వచ్చినప్పుడు అడిగాను, మరి నేను ఎక్కడికైనా వెళ్ళి సేవకి నన్ను దేవుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి, ఏదైనా ఒక చిన్న గ్రామాన్ని తీసుకెళ్ళి ఒక చిన్న పాకేసుకుని అక్కడ సేవ ఆరంభిస్తే నువ్వు నాతో వస్తావని. ఓకే, ఆవిడ వివాహం చేసుకునే ముందు అప్పుడు మీరు ఎక్కడికైతే మీతోనే నా జీవితం. అప్పుడే అర్థమైపోయింది నాకు, షీ లవ్స్ మీ సో మచ్. నేనంటే చాలా ఇష్టం తనకి, అంటే నేను నా కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉంది అన్నప్పుడు నేను అనుకున్నాను తన కోసం నేను ప్రాణం పెట్టాలి ఏమైనా సరే అని చెప్పి అలా ఇద్దరం ఒకరి కోసం ఒకళ్ళు పెరుగుతూ వచ్చాం. మమ్మల్ని చాలా మోడల్ అండి. ఈ రోజున గర్వంగా చెప్పుకోవడం కాదు కానీ బిబ్లికల్ ప్రిన్సిపల్స్, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భార్య భర్త వారి వాల్యూస్, వాళ్ళకి దేవుడు ఏదే ఉపదేశించాడో వాటిని, వివాహం అనేది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం. ఆ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్, పరలోకంలో దేవుని నిర్ణయాలు, భూలోకంలో మనం వాటిని కొనసాగించాలనే సత్యం తెలుసుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని మేమేం చేసామంటే మా ముందున్నటువంటి తరాలను చూసి వాళ్ళు వీక్నెసెస్ ఉన్నాయి, లేకుండా లేవు. అఫ్ కోర్స్ మాలోనూ ఉండొచ్చు, మా తర్వాత తరానికి నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మమ్మల్ని పట్టుకోవచ్చు వాళ్ళు. అందుకని మేము ఏం చేసామంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఇద్దరం కాకుండా లేవు, వస్తాయి కానీ వాటిని ఎంతో జాగ్రత్తగా దేవుని కొరకు, సేవ కొరకు, మన తర్వాత జనరేషన్ మనం చూచి మరొక నేర్చుకోవాలి మనం ఏమైనా సరే అని చెప్పి అలా ఒకరికొకళ్ళం ఇద్దరం నేర్చుకున్నాం. ఇద్దరం టీచర్స్మే, ఇద్దరం స్టూడెంట్స్. ఓకే, అలా ఒకరికొకరు నేర్చుకుంటూ అలా వచ్చేటప్పటికి చివరికి ఎలా అయిందో చూడండి. మేము ఇతరులకు ఎలా కనపడుతూ వచ్చామంటే చివరికి వివాహం అంటే ఇదిగో అన్నయ్యలాగా అక్కలాగా ఉండాలి, పెళ్ళి అంటే ఆ విధంగా ఉండాలని మోడల్స్ చాలామంది మా తర్వాత వచ్చారు. ఓ మాటలో చెప్తే మా అమ్మాయి, మా డాడీ మమ్మీ ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూ ఒకరోజు సాక్ష్యం చెప్పంటే మందిరంలో సాక్ష్యం చెప్తూ అంది, మా మమ్మీ డాడీ కొట్టుకోవడం తిట్టుకోవడం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఓకే, ఏది టీనేజర్ చెప్తున్న మాట అండి ఇది. ఆ స్థాయికి వచ్చేసి తను అప్పటి నుంచి డాడీ లాంటి భర్త నాకు కావాలని ప్రార్థన చేసి, అసలు విచిత్రం అండి అసలు. అట్లాగే అబ్బాయి కూడా అంతే, మా అబ్బాయి కూడా అదే విధంగా మమ్మీ డాడీ లాంటి వాడు. అలా మనం ఇలా ఉండటం ద్వారా దాంపత్య జీవితం, వైవాహిక జీవితం అనేక తరాలకి, ముందు కుటుంబానికి, మన తర్వాత వచ్చే జనరేషన్కి మనం ఒక మోడల్గా ఉండగలిగితే అదే గొప్ప సందేశం అన్నమాట. ఓకే, మీ టర్న్ అండి. నేను వివాహానికి ముందు కొంచెం అదే తెలిసి తెలియని చిన్న వయసులోనే మ్యారేజ్ అవ్వడం. ఓ మాటలో చెప్తే అసలు మ్యారేజ్ లైఫ్ అంటే ఏంటో నాకు పూర్తి అవగాహన కలిగిన స్థాయి కాదు నాది. నా వివాహం అయ్యే సమయానికి అంటే ఏమీ తెలియకుండా ఒక అమాయకురాల్లాగా ఆయన జీవితంలో ప్రవేశించాను. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటంటే అన్ని విషయాలు కూడా వారు నేర్పిస్తే నేర్చుకోవడం అనమాట. అయితే అప్పుడప్పుడు కొంచెం నాలో తెలియని తనం కానీ లేకపోతే అతి తెలివి కానీ ఇట్లాంటివి ఎప్పుడన్నా వచ్చినప్పుడు భార్యగా నేను ఎప్పుడు కూడా భర్తకి విధేయురాలుగా ఉండాలి, అది ఏ విషయంలోనైనా సరే. నా లెవెల్ని నేను ఎన్నడూ దాటకూడదు, తక్కువ కాకూడదు, అలా ఉండాలని చెప్పి నేను దేవుని యొక్క వాక్యపు వెలుగులోనే ఆ విషయాలను నేర్చుకుంటూ చాలా ప్రాక్టీస్ చేశానండి. ఎందుకంటే సహజంగా ఎక్కడైనా ఈ ఆడపెత్తనాలని, డామినేటింగ్ స్పిరిట్ అని ఇట్లాంటివి బయట సొసైటీలో సహజంగా చూస్తూ ఉంటాం కదా. నాన్నగారు కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, మీకు వివాహం చేసి పంపించిన తర్వాత ఎన్నడూ మీ భార్యాభర్తల మధ్యలో గొడవ జరిగిందని నా దగ్గరికి రాకూడదు. ఫస్ట్ కండిషన్. అంటే మీరు అలా పెంచబడ్డారు, మీరు అడుగు పెట్టే జీవితంలో కూడా మీరు అలాగే ఉండాలి. మీ అత్తవారి ఇంట్లో కూడా మీరు అలాగే అక్కడ విషయాలు తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, లేకపోతే ఇక్కడ విషయాలు తీసుకెళ్ళి అక్కడ చెప్పడం, ఈ రెండు కుటుంబాల మధ్యలో మీరు లేనిపోయిన అశాంతిని ఎప్పుడు కూడా నెలకొల్పకూడదు. అందుకని అక్కడ గుట్టును అక్కడే కాపాడుకోండి, ఇక్కడ గుట్టుని ఇక్కడే కాపాడండి
అంతేగాని మీరు ఎన్నడూ సమస్యాత్మకంగా మాత్రం ఉండకూడదు అని చెప్పేవారు. అది ఆ ప్రిన్సిపల్స్ ఒకటి బాగా మేము నేర్చుకున్నాము. దానికి తోడి దేవుని యొక్క వాక్యము ఈ సేవలోకి వచ్చిన తర్వాత నిజంగానే మమ్మల్ని చూసి ఇన్నర్ హార్ట్ లో ఎక్కడో ఉంటది ఒక సంఘాన్ని లేకపోతే పరిచర్యను మేము నడిపిస్తా ఉన్నాం. సో ఈ నడిపిస్తున్నప్పుడు ప్రజలు మా వైపు చూస్తూ ఉంటారు. కొన్ని కష్టాలు వచ్చినా కూడా సర్దుకుపోవాలి అనే ఆలోచన ఇన్నర్ హార్ట్లో ఉంటుంది. కానీ బాహ్యంగా మనం అలా యాక్సెప్ట్ చేసే లెవెల్స్ అవునండి ఉంటాయి. అవి పెద్ద ఎప్పుడు కష్టం అని అనిపించలేదండి. మా ఇద్దరికి మధ్యలో ఎప్పుడు అనిపించలేదు. చాలా మంది అడుగుతూ ఉండేవారు, మీరిద్దరు పర్వాలేదా, బాగానే ఉంటున్నారా, లేకపోతే ప్రజల ముందు ఇలా ఉండి మళ్ళీ ఇక్కడ వెనకాల ఇంకో రకంగా ఉండే లైఫ్ స్టైల్ ఏమన్నా ఉందా అని అడిగేవారు. కానీ మాకెప్పుడు ప్రజల ముందు ఎలా ఉంటామో వెనకాల కూడా అట్లాగే ఉంటాం. అందులో మాకు అసలు సీక్రెట్స్ తక్కువ అనమాట ఏ విషయంలోనైనా. అయితే నేను సహజంగా డామినేటింగ్ పురుషుల ఆధిక్యత ఉన్నటువంటి సొసైటీలో స్త్రీలు తక్కువ ఉండాలి, పురుషులు ఎక్కువగా ఉండాలి అనేది అది పెద్ద అనిపించేది కదా. కానీ బిబ్లికల్గా వచ్చేటప్పటికి బయట సొసైటీలో గౌరవం ప్రోటోకాల్ వేరు, బయట సొసైటీ ప్రోటోకాల్, బయట జరిగే విధం వేరు. బిబ్లికల్కి వచ్చేటప్పటికి అసలు ఒకటే కదా, అన్న తమ్ముడు భార్య భర్త, వాళ్ళకి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి వాళ్ళు వెళ్ళాలి తప్ప కృపను మనం అడ్డగించడానికి వీల్లేదు. దేవుడు తలాంతి ఇచ్చినటువంటి ఒక భార్య కానీ భర్త కానీ దాన్ని మనం గౌరవించాలంటే కొన్నిసార్లు ప్రీచర్స్, ఉమెన్ ప్రీచర్స్ చాలా గొప్ప గొప్ప పెద్దవాళ్ళు, వాళ్ళు హస్బెండ్స్ బుక్స్ అమ్ముకుని వాళ్ళు రాసిన పుస్తకాలు అమ్మి వెనకాల సహకరించే భర్తలు ఉన్నారు. భార్య కృపను బట్టి ఆవిడకి సపోర్ట్గా మినిస్ట్రీలో నిలిచేవారు. అసలు అద్భుతం అండి. అసలు అది ఈనాడు నేను అదే చెప్తాను అనమాట. నాకంటే మొదలైతే ఎక్కువ బాగా మాట్లాడుద్ది అని చెప్పి కూడా నేను గర్విస్తాను. అక్కడ నాకేం తక్కువ ఎక్కువ ఏం కాదు. కొంతమంది అంటూ ఉండరు, ఇలా స్త్రీలకు ఎక్కువ అలా ఇచ్చేస్తే మన ప్రాధాన్యత ఇదైపోతుందని చెప్తూ ఉంటారు. కానీ బిబ్లికల్గా వచ్చేటప్పటికి ఇద్దరు డిఫరెంట్, నో మేల్ నో ఫీమేల్, నో హస్బెండ్ నో వైఫ్ అనే తేడాలు లేవు దేవుని పరిచయం. అందరం ఒకటే అనే భావంతో అలా ఓవరాల్గా పరిచయం ముందు తీసుకెళ్తాం. ఓకే, పిల్లల విషయంలో, పిల్లల పెంపకం విషయంలో ఎక్కడైనా సమస్యలు మీకు వచ్చాయా? అంటే సంఘం నడిపిస్తున్నప్పుడు సంఘం ద్వారా అవమానించబడ్డంత ఏమైనా చేయడం పిల్లల ద్వారా ఎప్పుడైనా జరిగిందా? సరిచేయాలి, వీళ్ళని తప్పుదోవ పట్టే పరిస్థితి ఉంది అనే అట్లుగా ఎప్పుడైనా అనిపించిందా? పిల్లల విషయంలో ఎక్కడ అట్లాంటిది రాలేదండి. కాకపోతే వాళ్ళు కూడా వాళ్ళంతటి వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళు మేము ఎట్లా పొందుకున్నామో వాళ్ళు అలా పొందుకోవాలి అనే విషయంలో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ కొరకు ప్రేయర్ చేసేవాళ్ళం. మేము కూడా ఇట్లాగే ఫ్యామిలీ ప్రేయర్ అది ఉండేది మా పిల్లలు చిన్నప్పటి నుంచి. సో దానివల్ల వాళ్ళు ఎక్కడ కూడా దారి తప్పలేదు. సమాజంలో కూడా ఎన్నడూ పిల్లలు మాదిరిగా లేకుండా ఏదో పాస్టర్ గారి పిల్లలు అంటే ఇలా ఉన్నారేంటి అని అనిపించుకునేటట్లుగా ఎన్నడూ పిల్లలు కూడా బిహేవ్ చేయలేదు. అది చాలా మాకు గొప్ప బలం ఇచ్చింది. ఎందుకంటే పెయిన్ కదా, పిల్లలు చెప్పిన మాట వినకుండా మనం బోధించేది ఒకటి, మనం చెప్పేది ఒకటి, బయటికి వెళ్ళి వ్యవహరించేది మరొకటి కనబడితే చాలా పెయిన్. తల్లిదండ్రులు చాలా బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. అది వాళ్ళ తప్పు కూడా కాదు. బయట ఫ్రెండ్షిప్, బయట స్నేహంతో పిల్లలు ఆ విధంగా కొంచెం రాంగ్ స్టెప్లోకి వెళ్ళటం. బట్ ఎనీవే వెనక్కి వచ్చిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు సక్సెస్ మళ్ళీ తిరిగి. అట్లాగే మా పిల్లల విషయంలో మేము ఆ విషయంలో దేవుని కృపైనేమో ఎక్కువ మాకు అనుకుంటాం. ఎప్పుడు మేము ఏలి యాజకుడు గురించి చదివినప్పుడల్లా నేను ఎప్పుడు మేము అది ప్రార్థన చేసేవాళ్ళం అండి. ఎందుకంటే ఆ యాజకుడు తన బిడ్డల విషయంలో ఎంత క్షోభించాడో అటువంటి స్థితి యాజకులంగా మాకు రాకపోవచ్చు, పాస్టర్స్గా పిల్లలకు ఆ స్థితి రాకూడదు అనేది మేము చాలా మెలకువగా ఉండేవాళ్ళం. ఆ విషయంలో ఎక్కువ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళం అండి. ఒకసారి పిల్లల కోసం వాళ్ళు చదువులు, వాళ్ళు డీటెయిన్ అవుతున్నారు చదువుల్లో, కొన్ని చోట్ల ఇది అవుతున్నారు అన్నప్పుడు ఒక్కో రోజు ఒకళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఓకే, పరిచర్య గురించి ఇంకొక ప్రశ్న అండి. పరిచర్యలు అనేవి మామూలుగా కుటుంబంలో బిడ్డలకి వాళ్ళ బిడ్డలకే ఇస్తూ ఉంటారు ఎప్పుడు. సో మీ విషయంలో
ఈ యొక్క మినిస్ట్రీ మీ పిల్లలకే చెందాలా, లేకపోతే ఎవరైనా దేవుణ్ణి వాక్యాన్ని తెలుసుకున్న వారికి ఇచ్చే మంచి హృదయం మీకుందా? సమాజంలో పరిచర్య చేసేటప్పుడు సహజంగా ఆత్మీయ సంగతుల విషయానికి వచ్చేసరికి అందరూ కూడా మీకు నెక్స్ట్ జనరేషన్ ఏంటి, పిల్లలు వచ్చేస్తారా, మీ అబ్బాయి సేవలోకి వచ్చేస్తాడా అని చెప్పి అడుగుతూ ఉంటారండి. ఓకే. కానీ మేము మొదటి నుంచి మేము సమాజంలో ఇక్కడ పుట్టి ఇక్కడే రక్షించబడి సమాజంలోనే మా కుటుంబాల్లోనే, అంటే మన విశ్వాసుల కుటుంబాల్లో నుంచి వచ్చే పిల్లలు సేవలోకి వచ్చిన వాళ్ళని ఆత్మీయ వారసులుగా మేము ఇప్పటికే తీసుకున్నామండి చాలా మందిని. అలా వాళ్ళు సేవలో ఉండడాన్ని బట్టి మేము చాలా సంతోషిస్తా ఉన్నాం. ఈ రోజున మా పిల్లలే ఉండాలనే రూల్ ఏమీ లేదండి. ఓకే, అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. ఒకవేళ మీరు ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా కన్ఫామ్గా మీ మనసులో నుంచి వచ్చినవే అని మేము విశ్వసిస్తా ఉన్నాం. చెప్పిన దాంట్లో ఎక్కడైనా అంటే ఆర్టిఫిషియల్గా ఎక్కడైనా చెప్పారు అని మీకే పాస్టర్ గారు చెప్పుంటే ఆర్టిఫిషియల్గా చెప్పారని మీకు ఏమన్నా అనిపించిందా? ఏమనిపించలేదు పాస్టర్ గారు మీకు. చాలా ఓపెన్ గానే మాట చెప్పినట్టు. రైట్. ఓకే. మీరు సంఘానికి ఎత్తబడే సంఘం కొరకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఆఖరిగా? విశ్వాసంలో స్థిరపడి మరి దేవుని కొరకు ఒక బలమైనటువంటి వధువు సంఘాన్ని సిద్ధపరచాలనేది అందరి ఉద్దేశం. ప్రతి సంఘ నాయకులు ఉద్దేశం ఒకటేనే. పేరుకి ఎవరో ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకున్నప్పటికీ కూడా, ఏది సౌలభ్యం కొరకు పేర్లు ఉన్నప్పటికీ కూడా, ఇది దేవుని సంఘం, క్రీస్తు సంఘం. వధువు సంఘంగా మనం సిద్ధం చేయటం మన అందరి పని. అది ఎంతమందిని ఎలా సిద్ధం చేస్తున్నాం అనేది అది మనం చాలా జాగ్రత్తగా మరి దేవునికి లెక్క చెప్పవలసినటువంటి వారమై గుర్తిరిగి మనం చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది. అంచేత ప్రతి ఒక్కరూ ఇది దేవుని సంఘం, ఒక వధువు సంఘాన్ని సిద్ధం చేస్తున్నాం. దేవుని రాకడలో ప్రతి సంఘం ఎత్తబడాలి, ప్రతి ఒక్కరూ దేవుని సందులో కనబడాలి. ఇక్కడ మనం ఆత్మీయంగా మనం విడలంగా మనం ఎలా ఉంటున్నామో, ఒకరినొకరు ఎలా సంతోషంతో ఇక్కడ కలుసుకుంటున్నామో, పరలోక రాజ్యంలో కూడా అలా మనం మహిమ శరీరంతో అక్కడ మనం ఉండాలి అనే ఆ తాపత్రయం. ప్రపంచంలో ఎక్కడ విశ్వాసంలో ఎక్కడ ఏ సంఘం ఉన్నా అందరం మళ్ళీ అక్కడ కనబడతాం, అక్కడ మనం ఒకటవుతాం. ఇక్కడ చూడకపోవచ్చు, అన్ని సంఘాలు కలుసుకోకపోవచ్చు, కానీ అక్కడ కలుసుకుంటామని ఆ శుభప్రదమైన నిరీక్షణతో ముందుకు సాగిపోతున్నాం. ఓకే, రైట్. మీరు ఇచ్చే సందేశం ఏంటండి సంఘానికి వీక్షిస్తున్న వీక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అనర్గళంగా మాట్లాడతారని పాస్టర్ గారు కూడా చెప్పారు. సో మీరు సహజంగా భక్తి అనేది మనం ఎక్కడో చోట ఆరంభం అనేది ఉంటుందండి. ఆ ఆరంభం అనేది ఏంటంటే మన అవసరతలతోనో, లేకపోతే మనకున్న సమస్యలతోనో, ఆర్థిక ఇబ్బందులతోనో ఈ దేవుడికి ఏదైనా ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి అటువంటి సమస్యలతో, అవసరతలతో, ఇబ్బందులతో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మనం ఒకసారి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అవసరతతో వచ్చినప్పటికీ కూడా కేవలము అవసరత కొరకు వచ్చిన భక్తుల వల్లే కాకుండా, అవసరతను తీర్చుకుని ఏదో దాటి వెళ్ళిపోయే వాళ్ళంగా కాకుండా, ఆ సమస్య విషయంలో కానీ, ఇబ్బంది విషయంలో కానీ, అనారోగ్యం విషయంలో కానీ దేవుని దగ్గర నుంచి ఏదైతే మనం పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నామో ఆ పొందుకున్న దానిని బట్టి విశ్వాసంలో స్థిరపడాలండి. మొదటిగా ఆ నమ్మకం అనేది అవసరత కొరకు మాత్రమే కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని ఆ విశ్వాసంలో ఎప్పుడైతే స్థిరపడి వాక్యంలో బలపడతారో అటువంటి వారు ఇక తర్వాత ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ దేవుని, ఈ క్రీస్తు అనే బండపైన పునాది వేయబడిన ఒక జీవితం ఎన్నటికీ కూడా చెక్కు చెదరకుండా నిలబడిపోగలుగుతుందని అటువంటి విశ్వాసాన్ని స్థిరపరచుకోవడం అనేది చాలా అవసరం. అందులోనూ ఇప్పుడు మనం ఈ ప్రపంచవ్యాప్తంగా కానీ మనం చాలామంది క్రైస్తవుల విషయంలో, అంటే మన తోటి సోదరులు సోదరీలు ఎంతోమంది క్రీస్తు సువార్త నిమిత్తం తమ జీవితాలని పణంగా పెడుతూ ఉన్నారు. ఆ మాటకు వస్తే ఈ రోజు మనం పడే శ్రమలు ఏ పాటివండి? ఏమీ మనం పడుతున్నాం, మనం చాలా సుఖంగా ఉన్నట్లే. కానీ దీనికే మనం ఎంతో ఇబ్బంది పడిపోతున్నాం, తల్లడిల్లిపోతున్నాం. దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేశాడు మనకని ప్రశ్నించుకుంటున్నాం. అయితే ఈ సువార్త కొరకు వెనకాడకుండా తమ జీవితాలను త్యాగసహితంగా జీవిస్తూ ఉన్నారు. అలాగే మన జీవితాలను కూడా త్యాగసహితంగా ఈ ప్రభు కొరకు
జీవించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఓకే, రైట్ అమ్మా. అయితే ఇంకొక చిన్న బ్రేక్ తీసుకుందామండి. తీసుకొని ఆఖరి సందేశంగా పాస్టర్ గారి మాటలు కొన్ని విని ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు వింటూ ఉన్నారు. సువార్త వారి యొక్క జీవితంలో సువార్త చేస్తూ ఉన్నప్పుడు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని మనకు వివరించారు. ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి వెళ్ళొద్దు అనే నిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు పరిస్థితులు ఫస్ట్ స్టెప్లోనే తల్లిని పోగొట్టుకున్న తిరిగి సేవలో నిలబడ్డారు. ఇలాంటి సమస్యలు వచ్చినా కూడా నేను తిరిగి ఒక మాట అడిగాను, ఒకవేళ దేవుని కొరకు మరణించాల్సి వస్తే నిలబడతారా అన్న మాట అడిగినప్పుడు కూడా చాలా అద్భుతమైన జవాబు వారి నుంచి పొందుకున్నాం. ఇలాంటి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు ఆఖరిగా సందేశం విందాం పాస్టర్ గారి ద్వారా. దానికి ముందు ఒక చిన్న పల్లవి కూడా పాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఫస్ట్ నేను పాడిన పాట ఏంటంటే దైవజన్ మోహన్ చౌదరి గారి ద్వారానే విని నేర్చుకున్నాం. దాంట్లో నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిప్పుడు, శోధనలో వేదనలో నిన్ను వీడి పొనియకు, నిన్ను వీడి పొనియకు, నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నిప్పుడు అని అప్పుడు అలా ఆరంభమైందనమాట. అప్పుడు ఆ రోజుల్లో అంతంత మాత్రంగా పాడేవాళ్ళం. తర్వాత పాటలు వచ్చేటప్పటికి ఈ రోజున దేవుడు ఎన్నో పాటలు, ఎన్నో వాల్యూమ్స్ రికార్డింగ్ చేయడానికి, వర్షిప్ అందరూ పాటలు పాడేవాళ్ళు అందరూ పాడతారు కదండి, ఆరాధికులు తక్కువ. మేము ఆరాధికులంగా దేవుని సన్నిధిలో ఎక్కువ పాడుతూ ఉంటాం. మరి ఈ మధ్యకాలంలో మేము ఎక్కువ పాడేది ఏంటంటే మకా పరివైనందునా మాకు ధైర్యముగానున్నది, మా సంపదవైనందునా మాకు సమృద్ధిగానున్నది, మకా పరివైనందునా మాకు ధైర్యముగానున్నది, మా సంపదవైనందునా మాకు సమృద్ధిగానున్నది, మా రక్షకుడవైనందునా మేము భద్రముగానున్నది, మా రక్షకుడవైనందునా మేము భద్రముగానున్నది, నిరీక్షణ వైనందునా మాకు నెమ్మదిగానున్నది, నిరీక్షణ వైనందునా మాకు నెమ్మదిగానున్నది, మా కాపరి వైనందునా మాకు ధైర్యముగానున్నది, మా సంపద వైనందునా మాకు సమృద్ధిగానున్నది. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేయించున్నాడు. అదిగో దేవుడు నా కాపరి, ఆయన నా కాపరిగా ఉండగా, నా ఊపిరిగా ఉండగా నేను భయపడవలసిన పని లేదు. ఎటువంటి కష్టాలు, ఎటువంటి శ్రమలు, ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి ధైర్యంగా మనం బయలుదేరి వెళ్ళాలి. ఇద్దరి నుంచి అద్దరికి వెళ్ళమని శిష్యుల్ని వెళ్ళమన్నప్పుడు వాళ్ళు ధైర్యంతోనే వెళ్ళారు. కానీ తుఫాన్లు వచ్చాయి, అలల చేత కొట్టబడ్డారు, మరి భయము అంతా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళటమే మనం బయలుదేరి వెళ్ళటం మన పని. మనం ఒకవేళ శ్రమల్లో, కష్టాలు, బాధల్లో ఉంటే ఆదుకోవటం ఆయన పని. ఈజీ అండి. తల్లిదండ్రులు మన పిల్లల్ని కానీ మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అంతకంటే 4 రెట్లు ఎక్కువే దేవుని కాపాడువాడండి. అంచేత ఆయన నా కాపరిగా ఉన్నాడనే ధైర్యం, ఆయన నాకు తోడుగా ఉంటాడనే ఆ ధైర్యంతో మనం ఈ దినాల్లో సాగిపోవాలని నేను మనవి చేస్తున్నాను. దేవుడు నాకు ఈ మధ్యకాలంలో ఒక వాక్య భాగాన్ని మాకు ఇవ్వటం జరిగింది. అదేమిటంటే ప్రతి సంఘంలో ఉన్న నాయకులకి, సేవకులకి, విశ్వాసులందరికీ కూడా ఈ వాక్యం చాలా ఉపయోగపడుతుంది. అదేమంటాడంటే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 38వ వచనం మనం చదివితే, నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను
నియామక దినములలో యెరూషలేమునకు వచ్చి గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేసేదను అని. వారిలో ఒంటరైనటువంటి వాడు 10,000 అగునని మనకు అందరికీ తెలుసు. మన కాపరి ఎప్పుడు మనం నడిపిస్తాడు. ఇక్కడ ఈ వాక్యం నాకు ఎలా అనిపిస్తుందంటే, ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగా, అంటే దేవుడు మనం ప్రతిష్ఠించాడు, ఒక ప్రత్యేకమైన జనముగా దేవుడు మనం చేశాడు. అంచేత ఒక విస్తారమైనటువంటి జనాంగముగా, ఒకవేళ ఈరోజు మీరు చిన్న మందగా ఉన్నా, చిన్న సంఘముగా ఉన్నా, మీ కుటుంబంలో మీరు ఒంటరిగా ఉన్నా, నాకు ఎవరూ లేరని మీరు బాధపడుతున్నా, ఆయన మీకు కాపరిగా ఉండి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు ఒంటరిగా మీరు కనపడిన రేపు మీరు 10,000గా దేవుడు చేస్తాడు, విస్తారంగా దేవుడు చేస్తాడు, మిమ్మల్ని ఫలింప చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత అంటాడు, గొర్రెలంత విస్తారముగాను వారి పట్టణముల యందు మనుషులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను చేస్తాను. అదిగో మా దర్శనం అది. ఈ దినాల్లో ప్రతి సంఘాన్ని, క్రైస్తవ సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తున్నాడు. గుంపులు గుంపులుగా ప్రజలను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి ధైర్యంతో ఈ దినాల్లో మనందరం ముందుకు సాగిపోదాం. మనల్ని నడిపించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనకు ఎల్లప్పుడూ తోడుగొండి నడిపించేవాడు ఆయనే కాపరిగా మనకున్నంత కాలం మనం భయపడవలసిన పని లేదు. ఆమేన్. ఆ విధంగా ధైర్యంతో ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. పాస్టర్ అల్లూరి విశ్వ ప్రసాద్ గారు, అదేవిధంగా శ్రీమతి లతా ప్రసాద్ గారు, వీరిరువురి యొక్క జీవితంలోని అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. ఆధ్యాత్మికంగా మీ యొక్క జీవితాలకు వెలిగింపు కలవాలి అనే ఉద్దేశంతో రక్షణ టీవీ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వచ్చింది. ఈ కార్యక్రమంలో చూసిన తర్వాత మీకు ఏదైనా రాయాలి అనిపించినా, చెప్పాలనిపించినా నేరుగా వారి అడ్రస్ తీసుకోండి. మీ అడ్రస్ చెప్పండి సార్. విశ్వప్రసాద్, మరణాత విశ్వాస సమాజం, గాయత్రి నగర్, విజయవాడ 520008. ఆఖరిగా పాస్టర్ గారి ప్రార్థన, పాస్టర్ గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ నామానికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు సువార్తికుని స్వాగతం పేరుతో తండ్రి, రక్షణ టీవీ ఛానల్లో తండ్రి అనేక మందిని పరామర్శించడానికి, అనేక మందితో మాట్లాడడానికి నీవు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, నిజమే తండ్రి, ప్రతి సేవకుని జీవితం వెనకాల ఉన్న ఎన్నో విషయాలు అనేక మందికి దీవెనకరంగా ఉండేటట్లుగా ఇప్పటికే చేశావు. మా ముందున్న మా పితరుల కాలం నుంచి ఎంతో మందిని మాకు మాదిరిగా ఉంచావు. అలాగే ఈ దినాల్లో మేము కూడా అనేక మందికి మాదిరికరంగా, దీవెనకరంగా, నీ నామానికి మహిమకరంగా ఈ జీవితాలను జీవించడంలోనూ, ఖర్చు చేయడంలోనూ, ముగించడంలోనూ ఇంకనూ నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరే నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి, వారి జీవితాల్లో ఉన్న ప్రతి కొదువలను నాయన మీరు భర్తీ చేసి, నాయన అలాగే ప్రభువా నీ యొక్క సాన్నిధ్యంలో నీ కొరకు అంకితమైన జీవితాలు జీవించడంలో ఎన్నడూ కూడా వెనుతిరిగి చూడకుండా ప్రభువా, వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ నాయన ముందున్న జీవితాన్ని ప్రభువా ఇంకా నీ కొరకు ఎలా ఖర్చు చేయాలో దాని కొరకైన సిద్ధపాటును, సమర్పణను మరింతగా అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని ప్రార్థిస్తూ, ఈరోజు రక్షణ టీవీ ఛానల్ ద్వారా నీవు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అలాగే ఈ అవకాశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, ఇంకనూ ఈ ఛానల్ ద్వారా జరుగుతూ ఉన్న ఈ సేవను ప్రభువా మీరు అనేక రీతిలుగా ఆశీర్వదించి అనేక మంది ప్రజలను రీచ్ అవ్వడానికి నాయన మీడియా ద్వారా తండ్రి ఇంకా ఈ సువార్త ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి ఇంకనూ నాయన నీ యొక్క బలమైన సాధనాలుగా మీరు వాడుకొనుమని ప్రార్థిస్తూ ఈ మనవులు యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పటి వరకు ఈ రక్షణ టీవీ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులైనటువంటి, వీక్షించినటువంటి వారందరిపైనను, అలాగే ఈ టీవీ కార్యక్రమాలు జరిగిస్తున్నటువంటి చైర్మన్ గారు, బెన్హర్ గారు, వారి టీం అందరిపై సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యొక్క జీవిత విషయాలన్నింటినీ ఏది దాచకుండా తెలియజేసినందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా రావటం, మాకు ఈ అవకాశం ఇవ్వటం, మీకు కూడా మా నిండి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తిరిగి మరి ఒకరి జీవితం గురించిన విశేషాలు తెలుసుకోకముందు మీకు విన్నవించుకుంటున్నాను, ఎవరైనా అద్భుతమైన దైవజనులు మీకు తెలిసి మాకు తెలియకపోయినట్లయితే వారి జీవిత సత్యాలు ప్రపంచానికి వెలుగునిస్తాయి అనే విషయం మీకు తెలిసినట్లయితే మాకు తెలియచేయండి. మా అడ్రస్ రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832,
ముషీరాబాద్, హైదరాబాద్.